కానీ మేము జాబ్ పరంగా సింగరాయకొండలో ఉంటున్నాము. ఇంతకుముందు నేను మా అమ్మ, నాన్నకొచ్చి మేము ముగ్గురం పిల్లలము. నేనొక పాపని, ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళిద్దరి కంటే పెద్ద నేనే. ఫస్ట్‌లో నేను పెద్దగా ఏం చదువుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెంత్ క్లాస్ వరకే చదువుకున్నాను. నాది మ్యారేజ్‌కి ముందంటూ పెద్ద స్టోరీ ఏం లేదు సార్. మ్యారేజ్ 2011లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మా సారు చాలా చూసుకున్నాడు. మ్యారేజ్ అయ్యి జాబ్ పరంగా బానే ఉన్నా. ఇల్లు దాటి బయటికి రాకుండా చాలా చూసుకున్నాడు. ఇంకెమ్మటెమ్మటే పిల్లలు పుట్టారు. ఇద్దరు బాబులు. ఇంకా పుట్టడం వల్ల బానే ఉంది. 2015లో సింగరాయకొండ ఫ్యామిలీ వచ్చాము మేము. ఫ్యామిలీ వచ్చిన తర్వాత సింగరాయకొండ వచ్చిన తర్వాత మా చిన్న బాబు పుట్టాడు 2016లో. చిన్న బాబు పుట్టిన తర్వాత బానే ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. 2018లో మాత్రం చిన్న ఇష్యూ జరిగింది మా ఫ్యామిలీలో. మా సార్‌కి యాక్సిడెంట్ అవ్వటం జరిగింది. అంతకుముందు ఒక 1 మంత్ నుంచి ఫస్ట్ జ్వరాలు స్టార్ట్ అయినాయి. మా చిన్న బాబుకి, పెద్ద బాబుకి, తర్వాత నాకు. జ్వరం, టైఫాయిడ్ జ్వరం తగ్గి ఈరోజే నేను తలస్నానం చేపిచ్చారు నాకు బావుందని. నెక్స్ట్ డేనే మా సార్‌కి యాక్సిడెంట్ అయింది. ఇంకా యాక్సిడెంట్ అయినప్పుడు సర్లే అని వెంకటరమణ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. అక్కడ చెయ్యి ఆపరేషన్ చేయటం జరిగింది. కాలు ఫ్రాక్చర్ అయింది. ఇంకా ఆ టైంలో జాబ్ నుంచి కొన్ని రోజులు ఇంట్లో ఉండాల్సొచ్చింది. చాలా ఇబ్బందిగా అనిపిచ్చింది మాకైతే. ఇబ్బందిగా అనిపిచ్చి చిన్న పిల్లలు ఏం జేయాలా అని ఇంకా కాలుకి కట్టేశారు. ఏస్తే అది 40 రోజులకి తీపిచ్చుకోమన్నారు. కానీ మాకింట్లో పరిస్థితి బాలేక మా సార్ జాబ్ జేస్తేనే బయట ప్రపంచం తెలీదు. అట్లాగా మేముండిలా 20 రోజులకే తీపిచ్చుకున్నాము. 40 రోజులయినియిలే అని చెప్పి 20 రోజులకే తీపిచ్చుకున్నాము. ఆ తర్వాత అట్లాగా చిన్నంగా ఒక 2 మంత్స్ ఇంట్లోనే ఉన్నారు జాబ్‌కెళ్ళకుండా. మళ్ళా 2 మంత్స్ తర్వాత చిన్నగా జాబ్‌కెళ్ళాడు. ఎళ్ళిన తర్వాత ఆఫీస్‌లో చిన్న ఇష్యూ జరిగింది. అది ఎట్లా జరిగిందో మాకు తెలీదు. కానీ లోకల్‌లో ఉండటం వల్ల ఆఫీస్ తాళాలు మా సార్ దగ్గరుంటాయి. ఉండడం వల్ల చిన్న ఫ్రాడ్ జరిగి ఆ నిందైతే మా సార్ మీదకొచ్చింది. నేను ఫస్ట్‌లో అన్నాను వద్దు జాబ్ వదిలేసేయి. ఈ నింద మనీ కట్టమని జెప్పారు. ఇంత మనీ మనం కట్టలేము. వద్దు వదిలేసేయి అని జెప్పాను. కానీ మా సార్ ఆ రోజు చాలా బాగా ఆలోచిచ్చాడు. నేను ఇక్కడి నుంచి బయటికెళ్తే నాకు దొంగ అని పేరు పడిద్ది. 10 మంది దగ్గరికెళ్తే జాబ్ ఇస్తారు ఓకే. నా వర్క్‌ని చూసి జాబ్ ఇస్తారు. అక్కడ ఎంక్వైరీ జేస్తారు. ఈ సార్ ఎక్కడి నుంచొచ్చాడంటే పలానా సింగరాయకొండ రిజిస్టర్ ఆఫీస్‌లో ఇట్లా దొంగతనం జేసొచ్చారన్న ముద్ర పడిద్ది. అది పడగూడదు అని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం గూడా జాబ్ వద్దు, వద్దు, వద్దు ఈ ఇబ్బంది ఎందుకు మనం చేయనప్పుడు ఎందుకని చాలా ప్రెషర్ చేసాం మా సార్‌ని. చేస్తే మా సార్ ఆ రోజు చాలా బాగా ఆలోచిచ్చి జాబ్‌లో కాదు నేను మనీ కట్టి మళ్ళా జాబ్‌లోనే జాయిన్ అవుతాను అని జెప్పాడు. అట్లాగే మేము ఒక 1 వీక్‌లోనే 4,00,000 కట్టి మళ్ళా జాబ్‌లోనే జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత చాలా, చాలా హ్యాపీగా ఉంది. అదే చెప్తారు చూడు ఎక్కడైతే అవమానం పొందిన చోట అక్కడే గెలుపొచ్చిద్దని నేను అది చాలా బలంగా నమ్ముతాను. ఆ టైంలో ఏందంటే చాలా బాధ అనిపిచ్చింది. చిన్న పిల్లలు ఇటు ఒక పక్కేమో జాబ్ లేదు. ఒక పక్క మా సార్‌కి యాక్సిడెంట్ అయింది. ఒకదానెమ్మటే ఒకటి ఇంకా వస్తానే ఉండేయి. అప్పుడు దాకా నేను బయట ప్రపంచం చూడలేదు. చిన్న పిల్లలు. ఏదో తిన్నానా, ఉన్నానా కనీసం కూరగాయలకు గూడా బయటికి పోలేని పరిస్థితి. అన్నీ మా సారే తీసుకొచ్చేసేవాడు. ఒక పిల్లలకి హాస్పిటల్ ఎళ్ళాలన్నా, ఒక ఏదన్నా తీసుకురావాలన్నా మా సారే తీసుకొచ్చేసి అన్నీ చూసేవాడు. అట్లా చేయటం వల్ల జాబ్‌లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత కొంత అప్పనేది తేలింది. అప్పుడు నేను డిసైడ్ అయ్యా. కాదు నేను గూడా ఏదైనా చెయ్యాలి. మా సార్‌కి సపోర్ట్‌గా ఉండాలి. ఏదైనా చేయాలి. నేను చదువుకున్న చదువుకి పెద్ద బయట ఏముండదు అని ఇంకా 2019 ఇల్లు మారటం జరిగింది. చేంజ్ అయ్యాము. చేంజ్ అయిన కాడ్నించి టైలరింగ్ నేర్చుకున్నా నేను. అప్పుడు మా చిన్న బాబు 3 ఇయర్స్, పెద్ద బాబు 5 ఇయర్స్. టైలరింగ్ నేర్చుకున్నా. కాదు ఏదో మా సార్‌కి గూడా సపోర్ట్‌గా ప్రతి దానికి సార్ మీద డిపెండ్ అవ్వాలంటే పిల్లలు పెరుగుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయని టైలరింగ్ నేర్చుకొని టైలరింగ్ చేస్తా ఉన్నాను.
టైలరింగ్ చేస్తా ఇదిలో బానే ఉంది. బానే రన్ అవుతుంది. ఇన్‌కమ్ వస్తుంది. ఈలోపు ఏం జరిగింది, హెర్బల్ లైఫ్ అనేది నా లైఫ్‌లోకి రావటం జరిగింది. హెర్బల్ లైఫు అది బావుంది గదా! ఇన్‌కమ్ అది గూడా చదువుతో ఏం అవసరం లేదన్నారు. వాడితే బావుండిద్దని. అట్లా కొన్ని రోజులు దాంట్లో జర్నీ జేయటం జరిగింది. కానీ అది దేనికైనా మీటింగ్స్‌కైనా, ట్రైనింగ్స్‌కైనా విజయవాడ ఎళ్ళాల్సొస్తుంది. విజయవాడ ఎళ్ళటం, ఇంకోటేందంటే మనీ బెట్టాలెక్కువ. లేదు దాంట్లో ఇంకా బాగా రన్ జేసుకోవాలంటే క్లబ్బు బెట్టాలంటే ఇన్వెస్ట్‌మెంట్ బెట్టాలి. 3,00,000, 5,00,000 దాకా అవుద్ది. కానీ అంత శక్తి మా దగ్గర లేదు. ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉండాము. కానీ అది కొన్ని రోజులు వాడి, అప్పుడు నేను మళ్ళా ఆలోచిచ్చా. ఏదో చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తే, ఆ చీట్ల ఆలోచన ఒకటి నాకు తట్టింది. చీట్లేద్దాము. చీట్లేసినా గూడా బావుండిద్ది. చాలా దిక్కులు గూడా చీట్లు ఏసినోళ్ళు మోసపోతున్నారు. వాళ్ళు, వీళ్ళు అన్నట్టుగా విన్నాను. నేనొక్కటే ఆలోచిచ్చా. మనం నీతి, న్యాయంగుంటే మనల్నెవరు మోసం జెయ్యరు అనేది ఆలోచిచ్చాను. ఆలోచిచ్చి చిన్నంగా చీట్లు స్టార్ట్ జేశాను. ఫస్ట్ 50,000 తర్వాత రూ. 1,00,000 తర్వాత 2,00,000 అట్లా చీట్లు స్టార్ట్ జేశాను. చీట్లు స్టార్ట్ జేశాను. ఈలోపు ఇంకా ఆ హెర్బల్ లైఫ్ అనేది వదిలేసాము. చీట్లు స్టార్ట్ జేసిన తర్వాత బానే సాగిపోతుంది. రన్ అవుతుంది. బానే ఉంది. ఇంకా ఈ వెస్టేజ్ అనేది నాకు ఒక 2 సంవత్సరాల క్రితమే తెలుసు. మా అక్కయ్య తిరుపతిలో ఉండిద్ది. ఆ అక్క జాయిన్ అవ్వమ్మాయి అని జెప్తుంది. నేను అంతకు ముందే హెర్బల్ లైఫ్ చేస్తున్నాను గాబట్టి, ఇవన్నీ వద్దక్క ఆయన తిడతాడు, అరుస్తారని జెప్తున్నా. ఆ పిల్ల ఇంత క్లారిటీ అయితే ఇవ్వలేదు గానీ, బావుండిద్ది 3 జనరేషన్ ఎన్నో ఇబ్బందులు పడ్డావమ్మా ఇప్పుడు దాకా. దీంట్లో బావుండిద్దని చెప్పింది. నేనెందుకో సరే ఐడీ అయ్యని ఆధార్ కార్డ్ పంపిచ్చాను. పంపిచ్చి ఒక్క సెకండ్‌లోనే మళ్ళా డిలీట్ చేశా. ఎందుకో నా మనసు ఒప్పుకోలేదు. వద్దు మళ్ళా దీంట్లో గూడా ఇబ్బంది పడతావేమో, ఇబ్బంది పడతా అట్లా టైలరింగ్ చేసుకుంటా, చీట్లేసుకుంటా బానే ఉంది. ఇంకా స మా పాస్టరమ్మ గారని ఇక్కడ ఉంటారు మా పక్కనే. ఆమె చెప్పింది, "ఏదో వెస్టేజ్ అంటమ్మా. ఎవరో వస్తారంట. జస్ట్ విను బాగుంటే పోదాం లేకపోతే లేదు. ఖాళీగానే ఉన్నాం గదని." ఆమె చెప్తే నేను ఏదైనా చేస్తా పాస్టరమ్మ గారు. ఎందుకంటే అమ్మ తర్వాత అమ్మలాగా ఆమె నాకు. నన్ను గాని, నా ఫ్యామిలీని గాని, పిల్లల్ని గాని చాలా చూసుకుంటారు. సర్లే ఆంటీ జెప్పింది గదా! ఏదో ఉందని నేనెళ్లి జస్ట్ కూర్చున్నాను. కూర్చోవటం వల్ల సురేష్ సార్ హోమ్ మీటింగ్ జేశారు. హోమ్ మీటింగ్ జేస్తే నాకు చాలా బాగా అనిపిచ్చింది. 3 జనరేషన్ ఒకటి. సారు హోమ్ మీటింగ్ జెప్పినంత సేపు నా లైఫ్‌లో జరిగినయన్నీ నేను చాలా ఇబ్బందులు పడ్డాను గదా! ఇది పట్టుకుంటే ఏమన్నా నా లైఫ్ మారిద్దా? అని ఆలోచిచ్చా. మళ్ళా ఏం ఆలోచిచ్చా, ఇది మా సారుకి చెప్తే ఒప్పుకోడు, యాక్సెప్ట్ జేయడు. మా సారుకి తెలియకుండా చేయాలని నేనైతే ఎంటనే ఆధార్ కార్డ్ ఇచ్చి ఐడీ ఏపిచ్చుకున్నాను. ఏపిచ్చుకున్న తర్వాత మా సారుకి చెప్పిన తర్వాత, చెప్తే "నువ్వు ప్రతి దాంట్లో తలదూరుస్తావు. ఎందుకు ఇవన్నీ వద్దు. ఇవి మన వల్ల కాదు. ఇప్పుడు మొన్నటిదాకా హెర్బల్ లైఫ్ చేసాము. ఇప్పటికే మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. వద్దు ఇవన్నీ" అన్నాడు. కాదు బావుండిద్దంట. మనం ఎక్కడ రూపాయి కట్టేది లేదు, కట్టిచ్చేది లేదు కదా! చూద్దాము ఇది గూడా. ఎట్లా బయట కిరాణా షాప్‌లో తెచ్చుకుంటున్నాం. దీంట్లో గూడా తెచ్చుకుందాం బావుంటాయి చూద్దామంటే, సర్లే ఫస్ట్ ఎంకరేజ్ జేయకపోయినా తర్వాత మా సార్ ఎంకరేజ్ జేస్తాడు ఏదైనా. అట్లా ఒప్పించుకొని చిన్నంగా జాయిన్ అయ్యి ముందుకు పోతున్నాను. తర్వాత మా సార్‌కి ఐ సపోర్ట్ వాడాను. సైట్ ఉంది. సైట్ ఉండటం వల్ల ఐ సపోర్ట్ క్యాప్సూల్స్ వాడాము. వాడటం వల్ల ఒక 2 మంత్స్ కల్లా మంచి రిజల్టొచ్చింది. రిజల్టొస్తే ఒకరోజు తన స్పెట్స్ ఇరిగిపోయింది. ఇరిగిపోతే మధ్యాహ్నం లంచ్‌కొచ్చాడు ఇంటికి. వస్తే నేనే అడిగాను, "నీ స్పెట్స్ ఏమైందంటే, అది ఇరిగిపోయింది ఎందుకు తెలియకుండా" అన్నాడు. "మరి నువ్వు ఇంతకు ముందు స్పెట్స్ లేకుండా సిస్టమ్ చూడలేవు గదా! మరి ఇప్పుడెలా ఉంది ఏంటంటే" బానే ఉందని జెప్పాడు. సరే ఇది నీకు రిజల్టొచ్చినట్టే గదా! అని మా సార్‌ని అడిగితే, "అవును బానే ఉంది. ఇది ఎక్కడ గూడా" నేను ఇనేటప్పుడు జూమ్ ఇంటా ఉంటాడు మా సారు. జూమ్ ఇంటా గూడా బానే ఉంది. నేను గూడా జూమ్ మీటింగ్ ఇంటున్నాను గదా! సారోళ్ళు జెప్తున్నారు. సరే చూద్దాము కలిసి చేసుకుందాంలని చిన్నగా మా సార్ గూడా సపోర్ట్ జేయటం మొదలుపెట్టాడండి. అట్లా సపోర్ట్ చేసుకుంటూ ముందుకొచ్చాము. ఆ తర్వాత ఇంకా మా అత్తయ్య గారికి ఆమె గూడా గ్యాస్ ట్రబుల్‌కి ఇది ఆస్మా ప్రాబ్లమ్‌కి మొత్తానికి వాడామంత రిజల్టొచ్చింది. కానీ వెస్టేజ్ అనేది నా లైఫ్‌లోకి రావటం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. దీంట్లో చిన్న చిన్న సమస్యలొస్తయి. అవొచ్చినప్పుడు నాకేమనిపిచ్చిందంటే, ఇంతకు ముందు పడ్డ కష్టాల కంటే పెద్ద ఎక్కువేం కాదు.
నేను ఒక 22 సంవత్సరాలకే చూడకూడని కష్టాలన్నీ చూసాను ఫ్యామిలీలో. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలొచ్చినియి. మా పిల్లలు చిన్న పిల్లలు. కానీ నేనేం బయటికి పోయి చేయలేని పరిస్థితి ఏ పని గూడా. సరే ఏదో కష్టాలనేది మన లైఫ్‌లో మామూలుగా ప్రతి ఒక్క వర్క్‌లో మా సార్ చేసే వర్క్‌లో గూడా కష్టాలొచ్చినియి. అవి ఎదుర్కొని నిలబడ్డాం మేము. ఆ జాబ్‌లోనే రాంగా దీంట్లో కష్టాలొస్తే పెద్ద ఇదేం గాదని నాకనిపిచ్చేది. ప్రతి ఒక్క కష్టం వచ్చినప్పుడు నా మనసుకి నేను అట్లాగే తీసుకుంటా. కష్టం అనేది మనకు పెద్ద ఇదేం గాదు. ఎన్నో చూసొచ్చాము. వాటితో పోల్చుకుంటే ఇది పెద్దదేం గాదు అని అట్లా అనుకోని ముందుకు బోతా ఉంటాను. ముందుకు బోయే క్రమంలో మంచి మంచి లీడర్స్ వచ్చారు నాకు. నేను చదువుకోపోయినా గూడా నా కింద చదువుకున్నవోళ్ళు గొప్ప గొప్ప లీడర్స్ వచ్చారు. వాళ్ళొచ్చిన తర్వాత కొంత ధైర్యం అనేది నాకు వచ్చింది. ఇంకా ఫస్ట్‌లో మా బావగారికి చెప్పాను. సంగీతరావు సార్ మా బావగారే. ఆయనకి చెప్తే ఫస్ట్‌లో యాక్సెప్ట్ జేయలా. "నువ్వు ఊరికే కూర్చొని అవి ఇవి అంటావు. అన్నిట్లో తలదూరుస్తావు. నీకేం పని లేదని" అట్లా అరిసాడు. అయినా పర్లేదు. చిన్నగా ఆయన్ని పట్టుకురావాలని నేను సురేష్ సార్‌తో మాట్లాడి బలవంతంగా హోమ్ మీటింగ్ ఇప్పించాను ఆయనకి. చిన్నగా చానా నెగెటివ్‌తో ఉన్న ఆయన ఒక 2, 3 మీటింగులకి రాంగానే కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయిన తర్వాత బానే ఉంది అని ఐడీ యేసుకొని ప్రొడక్ట్ కొనుక్కొని, ఇప్పుడు మా సంగీతరావు సార్ దల్లా రాపర్ల టీమ్ మొత్తం వచ్చింది. ఇదంటూ సక్సెస్ నాదేం గాదు. సంగీతరావు సార్‌దని నేను అనుకుంటున్నాను. సార్ లేకపోతే ఇవాళ నేను ఈ సిట్యుయేషన్‌లో ఉండేదాన్ని కాదు. నాకా పెద్ద నెట్‌వర్క్ లేదు. సార్‌కి నెట్‌వర్క్ ఉంది గానీ టైం లేదు. నేనా ఇంట్లో నుంచి బయటికెళ్ళిన ఫ్రెండ్స్ తక్కువ. అంతగా ఎవరితో కలిసేదాన్ని గాదు ఫస్ట్. కనెక్టింగ్ స్కిల్స్ నాకనేది చాలా తక్కువ. ఇంకట్లా సంగీతరావు సార్ ద్వారా రాపర్ల టీమొచ్చింది. అట్లా చెప్పుకుంటా ముందుకు బోతే చాలా మంచి టీమొచ్చింది ఈ నెల నాకిప్పుడైతే. అట్లానే ప్రతి ఒక్కళ్ళకి గూడా చిన్న చిన్న సమస్యలొస్తయి. అవన్నీ ఎదుర్కొని నిలబడండి. నిలబడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. టీమొచ్చిద్ది. బాగుండిద్ది. నిన్న మీటింగ్‌లో గూడా నాకు నిన్న అయితే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నా టీమ్‌లో నిన్న ముగ్గురికి సన్మానాలు జరిగినియి. నేను రాత్రి వచ్చి ఆలోచించుకున్నా. ఈ హ్యాపీనెస్సు ఇంకా ఇంతే ఉండిద్దా? ఇంకా పెరగాలా? తగ్గాలని. ఈలోపే జూమ్ అని వచ్చింది కాలు. జూమ్ ఇవ్వాలని. నేను ఇంతవరకు ఏం మాట్లాడలా. ఇప్పుడు ఏం మాట్లాడగలను అన్న థాట్‌లో వద్దు ఇవ్వను మేడం అంటే, కాదు ఇవ్వాలి మీరు అని బలవంతంగా జూమ్ అనేది ఇచ్చేశారు. కానీ నేను చెప్పేదంటే ఒకటే సార్. జాబ్‌లో అనేది ఇప్పుడు మా సారు రిజిస్టర్ ఆఫీసు చెప్పుకోవటానికి చాలా పెద్దది. నిన్న సురేష్ సార్ గూడా చెప్తున్నాడు. జాబ్‌లో అనేది జీతం తప్పితే గాని జీవితం లేదు. కనీసం ఉంటానికి, తినటానికి, రెంట్ కట్టుకోవటానికే సరిపోతుంది. నేను చాలా సార్లు ఆలోచించేదాన్ని. మా సార్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు చాలా తక్కువలోనే పోయింది ఆరోగ్యశ్రీ మీద. అదే ఆ రోజుల్లో పెద్ద అమౌంట్ అంటే చిన్న పిల్లలు మేమో పెద్దగా సంపాదిచ్చి మిగిలిచ్చిందేం లేదు. అప్పటికి పిల్లలకి మాకు ఉండటానికి, తినటానికే సరిపోయింది. అలాంటి సిట్యుయేషను మళ్ళా ఇంకోటేదైనా వస్తే నేననేది మనీ దాచిపెట్టి బ్యాలెన్స్ ఉండాలి ఎప్పటికైనా. అలాంటి సిట్యుయేషన్ అనేది మళ్ళా రాగూడదు. వస్తే ఇబ్బంది పడకుండా, ఇంకొకరి కోసం ఎదురు చూడకుండా పెట్టుకోవాలన్న ఇదైతే నాకుంది. అప్పుడే నేను మా సార్‌కి యాక్సిడెంట్ అయినప్పుడే డిసైడ్ అయ్యున్నాను. అప్పట్లో ఇంకా ఏం జరిగిందంటే, అట్లా డిసైడ్ అయ్యి, ఇంకా ఏదన్నా జేయాలి. జాబ్‌లంటావా బానే వస్తుంది. కానీ ఈ బిజినెస్‌లో ఏందంటే 3 జనరేషన్ ఇన్‌కమ్. కరోనా టైంలో ఆఫీసులన్నీ క్లోజ్ జేయటం జరిగింది. కానీ మేము చాలా ఇబ్బందులు పడ్డాం కరోనా టైంలో. ఆఫీస్ లేక పిల్లలు చిన్న చిన్న పిల్లలయ్యి నేనా బయటికి పనికి పోలేను, పని చేయలేను. బయట ప్రపంచం తెలీదు. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి బతికే. కానీ అలాంటి సిట్యుయేషన్ మళ్ళా రాగూడదు అనేది అప్పటినుంచి కొంచెం నేను సేవింగ్ జేయటం, నేను ఆలోచన చేస్తూ బానే వచ్చాము. అది సార్. ఇంకేం జెప్పాలో అర్థం గాదు. ఆ! హలో! భాగ్యలక్ష్మి మేడం కంటిన్యూ చేయండి. అది సార్ నా జర్నీ అయితే.
ఇంకా ఫస్ట్ పాస్టర్ ఆంటీ గారు నన్ను జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు ఆమె నాకు చిన్న భరోసా ఇచ్చారు. భరోసా ఏందంటే, నేను ఆమెకేం చెప్పానంటే, "ఆంటీ నాకు చిన్న పిల్లలు, నీకు తెలియనిదేం గాదు. చిన్న పిల్లలు, నేను వాళ్ళని వదిలిపెట్టి బయటికెళ్ళి చేయాలంటే చాలా కష్టమైద్ది. నేను చేయలేనంటే" "నేనుండాను. నేను పిల్లల్ని చూసుకుంటాను. నువ్వు కష్టపడే తత్వం నీ దగ్గరుంది. నువ్వు వర్క్ చేసుకో" అని నాకు సపోర్ట్ ఇచ్చింది. అట్లాగే నేను ఆంటీ సపోర్ట్ చేయడం వల్ల ముందుకెళ్ళాను. ఏ టయానికి కొంచెం లేట్ అయినా, ఏదన్నా ఇబ్బందయినా, ఆంటీ ఒక తల్లిలాగా నాకు వచ్చి ఇంట్లో కొంచెం పనులు చేయటం గాని, పిల్లల్ని చూసుకోవడం గాని చాలా బాగుండేది. ఫస్ట్ ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు నేను ఒక్కో రోజొచ్చేలకే 11 అయ్యేది. ఒకరోజైతే అద్దింక బస్ స్టాండ్‌లో 11 దాకా నిలబడ్డాను. ఆ టయాన ఎందుకో తెలియని బాధ అనిపిచ్చింది. నేనిప్పుడు వరకు ఇల్లు దాటి బయటికి రాలేదు. ఈ టయానికి ఇక్కడ ఇంతకు నిలబడ్డాను అన్న థాటొచ్చింది. అప్పుడే ఎందుకో అప్పుడే సురేష్ సార్ ఫోను చేసాడు. "ఎక్కడి దాకా ఎళ్ళావమ్మా" అని. "లేదు సార్ అద్దింక బస్ స్టాండ్‌లో ఉండాను" అంటే, "ఈ టయాన అక్కడ ఏముండవమ్మా బస్ స్టాండ్‌కెళ్ళు బస్సులుంటాయి" అంటే సరేనని అక్కడి నుంచి బస్ స్టాండ్‌కెళ్ళి తిరుపతి బస్ ఎక్కాను. సింగరాయకొండ వచ్చేలకి 12 అయింది. ఇంక నెక్స్ట్ డేనే నేనెందుకో ఏ కష్టమొచ్చినా, ఏ మంచైనా పాస్టర్ ఆంటీతో షేర్ జేసుకుంటాను. నెక్స్ట్ డేనే ఆంటీకి చెప్పాను. "ఆంటీ వద్దు ఇది నేను చేయలేను" అంటే, "కాదురా నువ్వు చేస్తావు. నువ్వు పిల్లల గురించి ఏం ఆలోచించగాకు. కానీ నువ్వు చేస్తావు. ఇప్పుడు కొంచెం మధ్యలోకొచ్చుండవు. నువ్వు ఎనక్కి రాలేవు, ముందుకి బోలేవు. ఆ ఎనక్కొచ్చేదేదో ముందుకే ఎళ్ళు. నీకు సక్సెస్ ఖచ్చితంగా వచ్చిద్ది. కానీ అట్లా పిల్లల విషయంలో చాలా బాగా చూసుకోవటం గాని అట్లా చేస్తున్నారు." ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మా పిల్లలే అక్కడికి పోవట్ల. అక్కడికెళ్తే ఏందంటే వాళ్ళు అన్నం తినమంటారు, స్నానం చేపిస్తారు, కూర్చో అంటారు. వాళ్ళని ఆడుకోనివ్వరు. బయటికి పంపించట్లేదంటే మా పిల్లలే అక్కడికి పోవట్ల వాళ్ళు. ఇంకా పోవట్లేదని నేనేం ఆలోచించానంటే, మా అత్తయ్య గారిని తీసుకొచ్చి పెట్టుకుందాము అని ఇంకా మా అత్తయ్య గారితో మాట్లాడి, మా అత్తయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం మా దగ్గర. ఇంతకుముందు మా అత్తయ్య గారు రాపూర్‌లోనే ఉండేది. తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత మా అత్తయ్య గారి సపోర్ట్ నాకు బాగా అనిపిచ్చింది. ఇంతకుముందు ఆంటీ గూడా బయటికెళ్తే ఇంటికెళ్ళాలి, పిల్లలేం జేస్తున్నారన్న దిగులుండేది. మా అత్తయ్య గారు ఇంటికొచ్చిన తర్వాత ఆముంది చూసుకోగలదు అని నేను బాగా వర్క్ జేయటం స్టార్ట్ జేశాను. ఒక రోజు గాదు, 2 రోజులు అట్లా బయటికెళ్ళినా గూడా బాగా వర్క్ జేయటం స్టార్ట్ జేశాను. స్టార్ట్ జేయటం మొదలుపెట్టినాక మంచి టీము, బాగా ఇన్‌కమ్ గూడా రావటం ఇదయింది. అట్లాగే నా విషయంలో ప్రతి ఒక్కటి నేను చెప్పాను. ఇదే ఫస్ట్ టైమ్ నేను మాట్లాడటం. చాలా అయితే మాట్లాడాలనుకున్నాను. ఏం మాట్లాడలేకపోతున్నాను. మా సార్‌కిస్తాను సార్. ఇదిగో. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ రవికిరాజ్ సార్. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. కంటిన్యూ సార్. ఓకే మేడం. ఒక మంచి అవకాశాన్ని, ఒక ప్లాట్ఫామ్ని, బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే ఏకైక ప్లాట్ఫామ్ని మా ఇంటికే చేసుకొచ్చి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మెంటర్ సురేష్ సార్కి హృదయపూర్వక కృతజ్ఞతలు లీడర్స్. అట్లాగే మా లైఫ్ లైనర్స్కి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. చూశారు కదా లీడర్స్, ఒక హౌస్ వైఫ్, ఎప్పుడూ బయటికి రాని ఒక గృహిణి, చదువు లేదు, అయినా ఒక నమ్మకం. ఎన్నో చేశాను, దేనిలో నిలబడలేదు, దీనిలో నిలబడి నేనంటే ఏంటో నిరూపించుకోవాలి, నాకు చేతనైన సహాయం నేను నేర్చుకొని నా టీంకి నేర్పించుకొని నేను సక్సెస్ సాధించాలి అనే ఒక పట్టుదలతో మేడం గారు ప్రయాణం చేస్తున్నారు. దానికి నేను
ఉడతా భక్తి సాయంగా నాకున్న ఖాళీ టైంలో సెలవుల రోజుల్లో పూర్తిగా మేడం గారికే సపోర్ట్ చేస్తూ ఇద్దరం ప్రయాణం చేస్తున్నాము. ప్రయాణం చేస్తుండగా ఫస్ట్ చెక్ వచ్చి ₹270, హైయెస్ట్ చెక్ వచ్చి ఎల్ఓబితో ₹28,734 వచ్చింది. సంతోషమే, కానీ మా లైఫ్ లైనర్స్ సక్సెస్ తీసుకోవటం వలన వాళ్ళతో పాటు మాకు సక్సెస్ వచ్చింది. ఇది చిన్నపాటి సక్సెసే సార్, ఇంకా ముందు చాలా ఉంది. అది ఇంకా రోజు రోజుకి నిరంతరం శ్రమిస్తూనే దాన్ని అందుకోవాలి, అందుకుంటాము. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నవి. అయితే నేను ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను సార్. ఒకటి, సహాయం. ఇప్పుడు ఒక్కరిగా నిలబడింది మా మేడం. 450 పైగా ఐడీలు వచ్చినాయి. వేసేటప్పుడు ఇవి ఐడీలే సార్. ఈ 450 మందికి మనం అండగా నిలబడి మనం సపోర్ట్ చేసి వాళ్ళకొక భరోసా ఇస్తే వాళ్ళు నిలబడి వాళ్ళ భవిష్యత్ తరాలను కానీ మార్చుకుంటే 450 ఐడీలు కాస్త 450 కుటుంబాలుగా మారుతాయి సార్. ఆ 450 కుటుంబాల 3 తరాలు వాళ్ళ ఆశీర్వచనాలు, దీవెనలు అవి అందుకోవాలన్నా యాజ్ అప్లైనర్గా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. 450 కుటుంబాలకి మనం మేలు చేసినట్టే. అంతకంటే హ్యాపీనెస్ ఇంకెక్కడ ఉంటుంది సార్? బయట సమాజంలో, నేటి సమాజంలో ప్రజెంట్ జనరేషన్ సహాయం చేయాలనే థాట్ ఉన్నా చేయలేని పరిస్థితి. పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, సమస్యలు ఎవరికి ఉండే వాళ్ళకు ఉన్నాయి. ప్రత్యక్షంగా చేయలేం. ఇప్పుడున్న పరిస్థితులు అసలు ఒక్కరికి కూడా చేయలేం. మన ఇంటి పక్కనోడికే చేయలేం. అలాంటిది ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని ఒక నోటి మాట ద్వారా వచ్చిన రిజల్ట్ని చెప్పుకొని నిజాన్ని, అబద్ధం కూడా 1% కూడా అబద్ధం లేకుండా 100% నిజం చెప్పుకొని వచ్చిన రిజల్ట్ని చెప్పుకొని కనెక్టింగ్ చేసుకుంటూ పోతూ ఇంతమందికి హెల్ప్ చేస్తూ ఎంతమంది జీవితాలు మార్చామనంటే ఇక ఈ జీవితానికి అంతకు మించిన గొప్ప అదృష్టం కానీ సక్సెస్ కానీ ఇంకా ఏమీ ఉండదని నా భావన. అందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రెండో పాయింట్ ఏంటంటే లైఫ్ లైనర్స్ సార్. ఐడీలు వేసి కదలకుండా ఉంటే కాదు, వాళ్ళని నిరంతరం వాళ్ళని కనిపెట్టుకొని ఉంటూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తూ వాళ్ళలో మంచేది, చెడేది, మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి, వాళ్ళకున్న అవకాశాన్ని, వాళ్ళకున్న మైనస్ని తెలుసుకొని వాళ్ళని ఎప్పటికప్పుడు మనం నిలబడి వాళ్ళని కానీ మోటివేట్ చేయగలిగితే చాలా సక్సెస్ తీసుకుంటాం సార్. అది నా విషయంలోనే అది రుజువైంది. అప్పుడు అనిపించింది, ఎన్నాళ్ళు నేను ఎందుకు ఇట్లా ఆలోచన చేయలేదు, ఇదే కానీ చేసుంటే ఎప్పుడో సక్సెస్ తీసుకునేవాడిని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇలా ప్రతి ఒక్కరికి మోటివేట్గా ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరితో
మాట్లాడుతూ వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ ఇవ్వగలిగితే చాలా, చాలా అంటే చాలా సక్సెస్ అనేది తీసుకోవచ్చని నాకు బాగా అర్థమైంది. అది మా లైఫ్ లైనర్స్ నుంచే మాకు ఈ సక్సెస్ వచ్చింది సార్. అయినా ఈ సక్సెస్ పెద్ద ఆనందం ఏమి లేదు సార్. మా లైఫ్ లైనర్‌కి వచ్చినందుకు సంతోషంగా ఉంది సార్. తను నిలబడి మాకు సక్సెస్ ఇచ్చారు. అందుకు ఆ సక్సెస్‌కి సహకరించిన ప్రతి ఒక్క లీడర్‌కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. లీడర్స్ సంగీతరావు సార్ గానీ, శ్రీకాంత్ సార్ గానీ, సీను సార్ గానీ, అలాగే వెంకటాద్రి సారు, శశి మేడం, ఇలా చాలామంది లీడర్స్, గొప్ప గొప్ప లీడర్స్ వచ్చున్నారు. వాళ్ళంతా ఆకలి మీద ఉండబట్టే ఈ చిన్నపాటి సక్సెస్ అనేది వచ్చింది. అందులో వెంకటాద్రి సారు మనిషిని కనెక్ట్ చేసుకునే విధానం అయితే, ఒకరోజు ఆ సార్ తోటి నేను జర్నీ చేస్తే, ఈయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. యాజ్ ఎ అప్లైనర్ అని కాదు గానీ, మనం అహం చూపిస్తే మనం ఏది నేర్చుకోలేము. మన టీంకి ఏది అందించలేము. అప్లైనర్ అయినా, డౌన్‌లైన్ అయినా మంచి ఉంటే తీసుకుంటాం. మంచి లేకపోతే తీసుకోం. నా కాడ అది లేనప్పుడు అవతల మనిషి దగ్గర అది ఉన్నప్పుడు తన కాడ నుంచి తీసుకుంటే తప్పేముంది అనే ఆలోచన, తన నుంచి నేర్చుకుందాము అనే ఒక భావన అనేది నాకు కలిగింది. ఒక హాస్పిటల్‌లో ఉన్న వ్యక్తి చేత ఐడీ ఏయించి ఒక సరికొత్త కనెక్టింగ్ స్కిల్‌ని నాకు ఆ రోజు పరిచయం చేశారు సారు, వెంకటాద్రి సారు. నేనింక వాళ్ళు హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించుకొని వాళ్ళు చాలా బాధలో ఉంటారు. ఈ సారేమో అక్కడికి పోదాం అంటారు. ఏం సార్ అని చెప్పి నాలో నేనే ఆహ్, మదన పడుతున్న టైంలో, పర్వాలేదు సార్, మనం చేసేది మంచి. తప్పకుండా మనం ఆడికెళ్ళాలి. వాళ్ళు రమ్మంటేనే గదా మనం వెళ్తుంది. ఆడ సిచ్యువేషను మనకంతా అనుకూలంగానే ఉంటది. కాబట్టి మీరు రండి పోదాం అన్నాం. మరి ఆ సారు అంతకు ముందే మరి వాళ్ళకి ఏం జెప్పాడో, ఏందో, ఏమి కనెక్ట్ చేసాడో నాకైతే తెలీదు. వాళ్ళు వెంటనే ఆహ్, ఐడీ ఏయించుకొని, ఆ రోజు అగ్రి ట్రైనింగ్ జరుగుతుంది సార్ డీఎల్‌సీపీలో, ఒంగోలు డీఎల్‌సీపీలో. అది అయిపోంగాల్నే వాళ్ళొచ్చి 60 సీఎన్‌సీ పీ 60 పీవీ సీఎన్‌సీ జేసి చాలా ఆశ్చర్యానికి గురి జేశారు సార్. దానికి వెంకటాద్రి సార్‌కి, మేడంకి, సుమలత మేడం, లావణ్య మేడం, వాళ్ళకి హార్ట్‌ఫుల్ థాంక్స్ చెప్తున్నాను సార్. ఇలా లైఫ్ లైనర్స్‌ని ఎప్పటికప్పుడు మనం కనెక్ట్ చేసుకుంటూ, వాళ్ళతో ఏదో విధంగా, ఏదో రకంగా రోజుకి గాని, 2 రోజులకు గాని, 3 రోజులకు గాని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, మన టీమ్‌లో ఏం జరుగుతుంది? వాళ్ళు ఏ విధంగా వాళ్ళ టీమ్‌కి సపోర్ట్ జేస్తున్నారు, లేకపోతే మన టీమ్‌కి మనం ఎలా సపోర్ట్ జేసుకుంటున్నామో చాలా బాగా నాకు ఆ రోజు అర్థమైంది సార్. ఇది ముందు నుంచే చేసుంటే చాలా బాగుండేది. అప్పటినుంచి ప్రతిరోజు నా టీమ్ లీడర్స్ తోటి నేను వీలు కుదిరినప్పుడల్లా నేను మాట్లాడుతూ, అప్పుడప్పుడు లీడర్స్‌తో ఆహ్, కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని మాట్లాడుకుంటూ, అలాగే డీమోటివేషన్‌లో ఉన్న వాళ్ళని స్వయంగా పోయి కలవటం, వాళ్ళతో ఒక అరగంట, గంట స్పెండ్ జేసి, వాళ్ళకి మోటివేషన్ ఇచ్చి, సపోర్ట్ జేసి, మీకు మేమున్నాం. ప్రతి ఒక్కరం ఒకరికొకరు సపోర్ట్ జేసుకుందాం అని జెప్పి, వాళ్ళ ఒక ధైర్యం అనేది నింపగలుగుతున్నాం సార్. అందువల్ల శ్రీకాంత్ సారు, శ్రీను సారు, వెంకటాద్రి సారు వీళ్ళు కృషి చేశారు. కింద టీమ్‌ని మోటివేట్ జేసి, సీను సార్‌ని బ్రాంజ్ జేశారు సార్. సీను సార్ బ్రాంజింగ్ జేయటం వల్ల నాకు సక్సెస్ వచ్చింది. అందుకు చాలా, చాలా, చాలా సంతోషంగా ఉంది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.
నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క లీడరు లైఫ్ లైన్ అని కాదు కానీ సార్, లైఫ్ లైనర్స్ ఉంటేనే అప్లైనర్కి జీవితం. సో మన కింద ఉండేవాళ్ళు మనం చెప్పినట్టు వినాలి, మనం చెప్పినట్టు నడుచుకోవాలి, మనదే ఫైనల్ అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు సార్. అది నాకు బాగా అర్థమైంది. అప్లైనరు సూచించిన మార్గంలో నడవాలి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలి. అలాగే మనకి పీవీలు ఇచ్చే మన లైఫ్ లైనర్స్ను కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు సక్సెస్ తీసుకొని మనకు సక్సెస్ ఇవ్వగలరు. అప్పుడు మాత్రమే వాళ్ళు మనకు సపోర్ట్ చేయగలరు, మనం వాళ్ళకి సపోర్ట్ చేయగలం. అంతేగాని మన కింద ఉండేవాళ్ళు వాళ్ళ మాట మనం వినేదేంది, మనం మనం చెప్తే వాళ్ళు వినాలా, ఇదే చేయాలి, ఇంకోటి చేయకూడదు అనే థాట్లో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం అనేది జీరో అవుతాం సార్. ఎంత ముందుకొచ్చి మళ్ళీ జీరో అవటం అంటే అది చాలా కష్టం. ఆ స్థితికి ఎవరు రావద్దు. నేను దగ్గరగా ఆ స్థితికే రాబోయాను. కానీ ఎట్లా దేవుడి దయ వల్ల ఒక ఇన్సిడెంట్ వల్ల దాన్ని తెలుసుకొని మోటివేట్ అయ్యి మళ్ళీ మా టీంని మోటివేట్ చేసుకొని మరలా తిరిగి ప్రయత్నం అనేది చేస్తే ఇప్పుడు చాలా ముందుకి పోతూ ఉంది. ఆ ర్యాపర్లో టీము మంచి మంచి లీడర్స్, సంగీతరావు సార్, యశోబ్ సార్, బాబురావు సార్, వెంకటాద్రి సార్, చైతన్య మేడం, ఈ ర్యాపర్లో టీం అంత బలంగా పునాది వేయగలిగామంటే ఈ లీడర్స్ యొక్క సపోర్ట్తోనే. మేము ఇక్కడ సింగరాయకొండలో ఉంటాం. అక్కడ టీంకి ఏ సమస్య వచ్చినా లేకపోతే ఏదన్నా ఏది వచ్చినా సరే ఆ లీడర్స్ అనేవాళ్ళు అక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉన్నారు. తొందరలోనే అంటే 1 or 2 ఇయర్స్లోనే ఒక వెస్టేజ్ విలేజ్గా మారబోతుంది సార్. అది నాకు బాగా నమ్మకం కలుగుతుంది. అది ఆ లీడర్స్ వల్లే సాధ్యం అవుతుంది కూడా. అందుకు అలాంటి గొప్ప టీమునిచ్చిన లీడర్స్కి నిజంగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇంకా ఆ లీడర్స్కి నేను కానీ మేడం కానీ టీం తరఫున సపోర్ట్ చేసి వాళ్ళకి కూడా మాతో పాటు చెక్కులు అయితే ఎప్పుడైతే ఇప్పిస్తామో అప్పుడు నిజమైన సంతోషం సార్. అది కూడా తొందరలోనే నెరవేరుతుందని మనసా వాచ కర్మణ భావిస్తున్నాను. థ్యాంక్ యూ దినేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకు మించి ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. థ్యాంక్ యూ జానకిరావు సార్, థ్యాంక్ యూ. చాలా మంచి మంచి వ్యాలిడ్ పాయింట్స్ అన్నీ వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను అప్పుడు ఆఫీస్లో ఉన్నాను, అప్పటికప్పుడే మేడం గారు ఫోన్ చేసి నాకేం చెప్పాలో అర్థం కాలేదు. పర్లేదు సార్, పర్లేదు. మీకు ఇంత మేడం బిజీ గారు షెడ్యూల్లో కూడా మాకు తీసుకోండి జూమ్ అనే ఇవ్వటమే లోపే కాకుండా ప్రిపేర్ అవ్వకపోయినా చాలా బాగా హ్యాండిల్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకో నిజమే సార్, రోజు మన అడిగి టీంలో ఉన్న తీసుకోండి అనే లోపే ప్రతి ఒక్కరి మేడం గారు నేను చెప్పేసాను, మీరు ఫోటో పెట్టండి అని చెప్పేశారు సార్. ఇక చేసేదేం లేక ఫోటో పెట్టేశాను. ఈ చెప్పిన సెషన్లో మేడం గారు కానీ నేను కానీ ఏమన్నా నెగిటివ్ ఏమన్నా ఉంటే తీసేసేయండి సార్. పాజిటివ్ మాత్రమే తీసుకోవాలి లీడర్స్. పాజిటివ్ మాత్రమే తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జానకిరావు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజమే లేడీస్, ఎందుకంటే మనం ఎవరు చెప్పిన దానిలో అయినా సరే పాజిటివే తీసుకోవాలి. అదొక వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే పాజిటివ్ తీసుకుంటే ముందుకు వెళ్తాం, నెగిటివ్ తీసుకుంటే వెనక్కి వెళ్తాం. సో మనం ముందుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ తీసుకుంటేనే మనకి చాలా మంచి అనేది జరుగుతుంది లీడర్స్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జానకిరావు సార్, మా టీం మంచి ఎనర్జీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ భాగ్యలక్ష్మి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా జూమ్ని హ్యాండిల్ చేశారు ఈరోజు, చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, అండ్ ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా చాలా మంది రెడీ అయ్యారు సార్. కొంచెం వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ సార్, దానికి వస్తారు విత్ యువర్ పర్మిషన్. ఓకే లీడర్స్, ఫీడ్బ్యాక్ తీసుకుందాం. పమిడి వెంకటేశ్వరమ్మ గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి.
ఓకే, నెక్స్ట్ సుజాత మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం భాగ్యలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. తెలియదు అంటానే మంచి ఎనర్జీ ఇచ్చారు మేడం. మీరు చెప్పినా సార్ చెప్పినా చాలా క్లారిటీగా నీట్గా అందరికీ అర్థమయ్యేలా ఉంది మేడం. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీరు చూపిస్తుంటే. ఎందుకంటే మీ హోమ్ మీటింగ్కి మేము కూడా వచ్చాము ఆ రోజు. అసలు నేను అవును మేడం, మా సక్సెస్ కి మేడం నేను చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ లో నన్ను ఒక అప్లైనర్ జాయిన్ చేసింది కానీ వాళ్ళు సిస్టమ్ లోకి అలా వదిలేశారు. కానీ తులసి మేడం, సుజాత మేడం చాలా సపోర్ట్. ఫస్ట్ లో నన్ను జూమ్ లేపటం గానీ, ఆ రోజు మీరు గానీ నన్ను పట్టించుకోకపోయింటే నేను అసలు ఈ రోజు వెస్టేజ్ లోనే ఉండేదాన్ని కాదు మేడం, వదిలేసేదాన్ని. జూమ్ కు లేపటం, ఒక అడుగు లేట్ అయినా మీటింగ్స్ కి కలుపుకొని తీసుకెళ్ళటం, అలా చేసింది మీరిద్దరే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను, తులసి మేడంకి మీకు. పర్లేదు మేడం, ఇక్కడ ఒకరికొకరు సపోర్ట్. మీకు తెలిసింది మీరు, మాకు తెలిసింది మేము, కలిసి అందరం కానీ నేను చేస్తుంటే మీ డౌన్ లైనర్ కాకపోయినా సైడ్ లైన్ అయినా క్రాస్ లైన్ నాకు చాలా సపోర్ట్ చేశారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏం చెప్పారు నా సక్సెస్ కి మొదటి కారణం మీరే మేడం. నేను అనేది వ్యక్తిని లేకపోతే ఈ రోజు నాకు సక్సెస్ వచ్చలేదు. నా పైన మీరుండి నన్ను నడిపించారు ముందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మా అప్లైనర్ ఒలి సారు ప్రతి ఒక్క విషయంలో నాకు టెక్నికల్ ఇష్యూలు కానీ, బ్యాంకులు పాన్లు కానీ అవి చాలా నేర్పించి చేయటం, ఒలి సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు సార్. అవును మేడం, హ్యాపీగా ఉంది. క్రాస్ లైన్ ఇదంతా కాదు మేడం, మంచి మనసుతో అంటారు కదా సారు, ఎవరైతే ముందుకు వెళ్తామో విజయం అక్కడ ఖచ్చితంగా ఉంటదమ్మా. ఏది స్వార్థాలు ఏది నింపుకోవద్దు, పాజిటివ్గా వెళ్ళండి, అందరు కలుపుకొని మంచి ఆలోచనతో విజయాన్ని సాధించండి అంటారు కదా. ఇదే మనకి సురేష్ సార్ చెప్పిన పాఠాలే మేడం ఇవన్నీ. చాలా హ్యాపీగా ఉంది మీరు ఈరోజు మీరు జూమ్ ఇచ్చినందుకు. చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు మేడం. కొత్త అనేమి లేదు, బాగా చెప్పారు. నేను సౌండ్ తగ్గించుకొని పోయి రోడ్డు మీద ఎందుకంటే మీకు తెలిసినంతలోనే చాలా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఫస్ట్ టైం సారు పర్లేదు మేడం, చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మిమ్మల్ని చూసాక కూడా కొన్ని మనలో ఏం చేసుకోవాలనేది నాకు అర్థమైంది మేడం. సార్ అన్నారు కదా 400 ఐడీలు చూడకూడదు, 400 కుటుంబాలు చూడాలి, 400 కుటుంబాలని మనం చూసి ముందుకు తీసుకెళ్లాలని చాలా హ్యాపీగా అనిపించింది మేడం. మన కింద ఇప్పుడు 500 600 ఐడీలు ఉన్నాయి. ఐడీలు ఉండడం విషయం కాదు, వాటిని మనం ఎలా తీసుకెళ్ళాము, ఎలా వాటిని సక్సెస్ చేసాము అనేది ఈరోజు సార్ మాట వల్ల నాకు అర్థమైంది మేడం. ఇప్పటికి నాకు 600 మంది నెట్వర్క్ ఉంది. అంటే ఉందిలే అనుకుంటాం కానీ వాటిని ఏం చేయాలనేది క్లారిటీ లేదు. ఈరోజు సార్ అన్న ఒక్క మాటతో నాకు అర్థమైంది మేడం. మనం వాళ్ళకి చెప్పి ఏదైతే వేయించామో అది చేసి చూపించాలి, చెయ్యాలి ఖచ్చితంగా అని నేను ఈ వర్డ్ తీసుకుంది. నాకు ఇది కరెక్ట్ అయింది మేడం. చాలా హ్యాపీగా ఉంది. సార్ అసలు రోజు జూమ్ లో గానీ చాలా ఎక్సలెంట్ గా మాట్లాడతారు. మీకు ఎంత మేడం మా సక్సెస్ కి జూమే మేడం 100%. ఇంతకు ముందు జూమ్ విన్నాం కానీ సార్ చెప్పినట్టు దుప్పట్లో వేసి నిద్రపోయాం కొన్ని రోజులు. ఎప్పుడైతే మాకై మేము 5 కల్లా లెగిసి జూమ్ హోస్టింగ్ తీసుకొని డౌన్ లైనర్స్ లేపుకొని జూమ్ కి, ఈ రోజు నా టీం కూడా 40-50 మంది జూమ్ కి వస్తున్నారు. జూమ్ కి రావడం వల్ల నాకు చాలా సక్సెస్ వచ్చింది మేడం. సార్ చెప్తా ఉంటే ఇంతకు ముందు అర్థం కాలేదు. మోర్ మీటింగ్స్ వల్ల సక్సెస్ వచ్చింది మేడం 100%. ఇది మాత్రం కొంచెం ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు. ఖచ్చితంగా నిజంగా మేడం, ఇది మాత్రం 100%. ఫస్ట్ లో మా పరిస్థితి కూడా అంతే మేడం. ఎప్పుడైతే జూమ్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం, మన జూమ్ లో మన టీముని లేపుకొని కూర్చోబెట్టుకుంటున్నప్పుడు, మీటింగ్స్ లో కూర్చోబెట్టుకుంటున్నప్పుడు సక్సెస్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది స్టెప్ బై స్టెప్ అనేది. నిజం మేడం, ప్రతి ఒక్కరు ఇది తీసుకోవాలి. జూమ్ అనేది దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు చెప్తున్నారు అనేది తీసుకుంటే ఖచ్చితంగా అందరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ మేడం, మంచి ఈరోజు మంచి సెక్షన్ ఇచ్చారు సారు మీరు. జానకిరావు సార్ మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంది తెలుసుకొని మీ మాటలు ఒక్క మాట తీసుకున్నా హ్యాపీ సార్. మీరు చెప్పిన మాటల్లో నేనైతే ఈ 400 ఐడీలు అన్నారు కదా, ఆ 400 కుటుంబాలను చూసారు మీరు అక్కడ. నేను కూడా అలాగే ఇది పాటిస్తానని హార్ట్ఫుల్ గా మీకు మాటిస్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ జానకిరావు సార్, థ్యాంక్ యూ దినేష్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు.
మీ థ్యాంక్ యూ మీ మేడం, థ్యాంక్ గోల్ యూ. అనేది తొందరగా రీచ్ అయ్యి హ్యాపీగా అందరినీ మీ లైఫ్ లైన్ అందరినీ మీరు అనుకున్న గోల్స్ లో రీచ్ చేయాలని హ్యాపీగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కమిడి వెంకటేశ్వరం గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రామ్ కోటేశ్వర సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ రామ్ కోటేశ్వర సార్. సార్ జానకిరావు గారికి, భాగ్యలక్ష్మి గారికి మెనీ థ్యాంక్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా తక్కువ చెప్పినా కూడా చాలా అర్థవంతంగా చెప్పారు. అదే సార్ చెప్పినట్టుగా 450 అలా ఐడియల్ రేటింగ్ కాదు, 450 కుటుంబాలను బాగుపరచాలి అన్నారు. మన డౌన్ లైనర్స్ పీవీస్ ఇస్తూ ఉంటారు, వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఓన్లీ ఐడియల్ వేసేసి కామ్గా ఉండకూడదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పై వాళ్ళ సలహాలు తీసుకుంటూ కింద వాళ్ళకి వర్క్ చేసి పెడుతూ వాళ్ళ జీవితాలని చేంజ్ చేయగలగాలి. చాలా బాగుందండి మీరు చెప్పింది. థ్యాంక్ యూ మేడం. వాళ్ళు చేంజ్ అయితే మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది సార్. అవును సార్, ప్రతిరోజు మీ హోస్ట్ ద్వారా వింటున్నాము, కానీ చాలా బాగుంది. వాళ్ళకి టెస్ట్ మనీ వినటం వల్ల ఇంకా చాలా బాగుంది. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ Thank you, గోల్స్ sir. కూడా మీరు త్వరగా రీచ్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామ్ కోటేశ్వర సార్. నెక్స్ట్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాగలక్ష్మి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం నాగలక్ష్మి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. రాదు 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 రాత్రి నేను చెప్పను అంటూనే చాలా బాగా చెప్పారు భాగ్యలక్ష్మి మేడం. మీ హోమ్ మీటింగ్ వచ్చాను నేను. అవును మేడం. మీ హోమ్ మీటింగ్ వచ్చాను, సంగీతరావు సార్ హోమ్ మీటింగ్ కి వెళ్ళాను. సారు అసలు చాలా మమ్మల్ని చాలా రియలైజ్ చేసి బయటికి పంపించాలని చూసారు సారు. సురేష్ సార్ గట్టిగా పట్టుకొని వదలకుండా సార్ని పట్టుకోవడం వల్ల మీకు మంచి టీం వచ్చింది. నిజంగా చాలా గ్రేట్ సంగీతరావు సార్ నిజంగా. ఎందుకంటే గట్టిగా క్వశ్చన్స్ వేసి గట్టిగా నేను నిలబడను అనే వాళ్ళే నిలబడతారని సంగీతరావు సార్ని చూస్తే అర్థమైంది నాకు. చాలా బాగా చెప్పారు మేడం జూము. ఏంటి నాకేం నచ్చింది అని అంటే, సార్ ఇందాక ఒక మాట అన్నారు. సార్ అన్నారు ఏమని అని అంటే, మన కింద లైఫ్ లైనర్స్ మన కింద వర్క్ చేసే వాళ్ళు కాదు, వాళ్ళని పెత్తనం చేసి అజమాయిషి చేసి మనం వర్క్ చేయించాలి అంటే మన వల్ల కాదు. వాళ్ళని ఆప్యాయతగా దగ్గరగా పెట్టుకొని ఏదైనా నేర్పిస్తేనే వాళ్ళు మన కింద ఉంటారు అని చెప్పారు మేడం. అంటే చెప్పిన విధానం నాకు అదే అర్థమైంది. నాకు అంటే వాస్తవం. ఎందుకంటే చాలా మంది అప్లైనర్స్ ఏం చేస్తారంటే పెత్తనం జలాయించాలని చూస్తారు లైఫ్ లైనర్స్ మీద. కానీ పెత్తనం కాదు, ప్రేమ చూపిస్తేనే లైఫ్ లైనర్స్ మనకు ఖచ్చితంగా దగ్గర అవుతారు. అంతే కదా, అందరూ నేర్చుకొని దీంట్లోకి రారు, వచ్చినాకే నేర్చుకుంటారు. కాబట్టి అందరికి నేర్పించాల్సిన బాధ్యత యాజ్ అప్లైనర్ గా మనకే ఉంది కాబట్టి నేర్పించాలి. సార్ చెప్పిన ఆ విషయం చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి కూడా సార్ మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరిద్దరు చాలా అదృష్టవంతులు మేడం. ఎందుకంటే సార్ మీకు దొరకటం, మీకు సార్ దొరకటం. ఎందుకంటే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని ఈ ఫీల్డ్ లో వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే ఖచ్చితంగా సక్సెస్ త్వరగా వచ్చింది, నేను బాగా నమ్ముతా. ఎందుకంటే చాలా మందిని నేను వైఫ్ అండ్ హస్బెండ్స్ నే చూసా దీంట్లో. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు అందరు బాగా సక్సెస్ అవుతున్నారు త్వరగా. సింగిల్ గా పోరాడే వాళ్ళు కొంచెం టైం పడుతుంది, ఇంట్లో సపోర్ట్ లేని వాళ్ళు. మీరు త్వరగా సక్సెస్ అవుతారు మేడం. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. యాక్సెప్ట్ చేయలేదు కానీ తర్వాత చాలా సపోర్ట్ చేశాడు మేడం సార్. ఇప్పుడు కూడా ఆ రోజు అవును, ఆ రోజు చీకట్లో అంత దూరం బండేసుకొని మా వెనకమాల వచ్చి సారు ఉంటారా సార్, రండి ఇంటికాడ ఉందరు ఈ పూట అని చెప్పినప్పుడే నాకు అర్థమైంది సార్ మీకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారని. నిజంగా మీ అప్లైనర్ వల్లి సార్ కూడా చాలా గ్రేట్ మేడం, చాలా ఇన్నోసెంట్. అవును మేడం, చాలా స్మార్ట్ వర్క్, చాలా సపోర్ట్ మేడం నాకైతే వల్లి సార్ అవును కూడా. అవును నిజంగా చాలా చాలా. సారు నేను దగ్గర 4 years మేమిద్దరం ఒకే చాటు ఉన్నాం. అవునా? మా హాస్టల్ దగ్గర సార్ వాళ్ళ ఇల్లు. అలా సార్ నాకు బాగా పరిచయం.
ఓకే మేడం, చాలా బాగా చెప్పారు. ఇద్దరికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీ గోల్స్ త్వరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంకోటి మేడం. ఏంటంటే మీకు క్రాస్ లైనర్స్ అలా ఏం లేదు మేడం. మన సురేష్ సార్ టీమ్ లో అందరం ఒకటే, అందులో ఎంఎస్ఆర్ అవును గారి టీమ్ మేడం. లో అవును అందరం మేడం. ఒకటే. ఖచ్చితంగా అవును మేడం. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ దినేష్ సార్ ఈ థ్యాంక్ యూ మేడం. అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ పి నాగేశ్వర సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాగేశ్వర సార్, వెరీ గుడ్ మార్నింగ్. భాగ్యలక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జూమ్ చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా మీరు ఇలా చెప్తారని నేను ఎప్పుడు అనుకోలేదు మేడం అసలు. కానీ మేడం మీరు పడే కష్టానికి నిజంగా నాకు చాలా అసూయగా ఉంది మేడం. అది కాదు మేడం, కడప ఎక్కడ, పొదిలి ఎక్కడ, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ లేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది మేడం ఒక్కోసారి. నిజంగా నాకు నేనే అట్లా అనుకున్నాను సార్ కొన్నిసార్లు. కనీసం ఇక్కడ ఈ నుంచి సింగరాయకొండ టౌన్కి వెళ్ళటానికి కూడా మా సార్ బండి మీద తీసుకెళ్తేనే వెళ్ళేదాన్ని ఒకప్పుడు. మొన్న నిజం కడప మేడం, వెళ్ళొచ్చానంటే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. నిజం కడప మేడం. నాకే ఎక్కడ ఉంది చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము వెళ్ళాలంటేనే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. గుంటూరు వెళ్తున్నాం, మేము గుంటూరు వెళ్ళి ఇటు రావడానికి మాకు ఇబ్బందిగా ఉందంటే మీరు కడప వెళ్ళి ఐడీలు వేసి అక్కడ హోమ్ మీటింగ్ చేస్తానంటే అసలు చాలా గ్రేట్ మేడం మీరు అసలు. లేదు సార్, అసలు నాకు వెస్టేజ్ అనేది ఎక్కడికైనా తీసుకెళ్ళింది సార్. లేదు మేడం, సార్ చాలా చాలా మీకు సపోర్ట్ చేస్తున్నారు మేడం. అవును సార్. ఇంకోటి ఏంటంటే మాకు లీడర్స్ మీటింగ్ పెట్టారు సారు, మా లీడర్స్ వరకు, మన డౌన్ లైన్ వరకు. అక్కడే అవునవును సార్. చెప్పారు మేడం సారు, మీరు పెట్టేది మీ దగ్గర ఉండేది ఒక ఐడి కాదు, ఒక కుటుంబం. ఆ కుటుంబంలో కూడా 3 తరాలు మీరు మీ దగ్గర ఉంటున్నాయి. 3 తరాలకు లైఫ్ అవును ఇస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా సందర్భాలు చెప్పారు మేడం సారు. అవును నిజంగా సార్. నాకు సారం చూస్తే నాకు ఒక పెద్ద అన్నయ్యని చూసినంత ఫీల్ కలుగుతుంది మేడం. నిజంగా నాకు ఎప్పుడు చూసినా సరే. నేను ఐడి వేసిన కొత్తల్లో కూడా మీరు అన్నారు మేడం, మీరేమన్నారంటే సార్ మీరు ఎక్కడికైనా సరే ఐడి వేయాలన్నా, హోమ్ మీటింగ్ చేయాలన్నా మీరు చెప్పండి సార్, నేను వస్తా అన్నారు. నాకు చాలా అవును తృప్తిగా ఉంది మేడం ఆ మాట అనేసరికి. నిజంగా ప్రతి ఒక్క డౌన్ తోటి ఇదే విధంగా ఇదే రకంగా గనక మనం ప్రవర్తించగలిగితే ఐడియల్ రావటం ఏంటి మేడం, ఎల్బీలు రావటం ఏంటి మేడం. 1,00,000 అంటే 1 ఇయర్ 1 lakh అంటే అసలు నథింగ్ మేడం, అది వాస్తవంగా. అవును సార్. థ్యాంక్ యూ మేడం, మీరు చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా థ్యాంక్ యూ. డిసెంబర్ నాటికి 1 lakh తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీ గోల్స్ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్ హార్ట్ఫుల్ గా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గుడ్ సార్. మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇందాక అన్మిట్ అవ్వలేదు మేడం. నెట్ కొంచెం ప్రాబ్లం అయ్యి అప్పుడప్పుడు అవ్వదు. అవునవును మేడం, ఫస్ట్ ఆ, పిలిచేస్తారు. ఆ, జానకిరాజ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు సార్ జూమ్ ఇవాళ. మేడం నువ్వు చాలా బాగా చెప్పారు. ఏదో మా లైఫ్ లో జరిగిందే చెప్పాం మేడం. వాటిలో పర్లేదు కూడా మేడం. సరిగా చెప్పలేదని నేనైతే అనుకుంటున్నాను. నేను ఇంకా చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ జూమ్ లోకి వచ్చేసరికి భయం, కంగారు వచ్చింది. నాది కూడా అదే పరిస్థితి మేడం. మీటింగ్ దగ్గర లైఫ్ లైనర్స్ గురించి, అప్లైనర్ గురించి బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను కదా, చెప్పాలి చాలా వీళ్ళ గురించి అనుకొని పోతాను, అక్కడికి పోయలేక మిస్ అవుతాను. అవును. ఫస్ట్ పర్లేదు ఫస్ట్ మేడం, నేర్చుకుందాము. ఫస్ట్ లో భయంగానే ఉండేది. ఇంతకు ముందు నేను స్టేజ్ దగ్గరికి వెళ్ళటానికి కూడా భయపడేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం పర్లేదు. ఆ ధైర్యంతో సురేష్ సార్ అనుకోండి, నువ్వు మాట్లాడగలవు అమ్మా, మాట్లాడగలవు అని ఎప్పుడు ముందుకు నెడతా ఉంటాడు. ఆ సురేష్ ధైర్యంతో సార్ మా ఇవాళ అన్నయ్య రాత్రి మాత్రం అదే అప్పటికప్పుడు చెప్తుంటారు. జూమ్ అన్నా కూడా ఇవ్వగలిగా. ఏదో నాకు తెలిసిన కాడికి 2 మాటలు. నెక్స్ట్ టైం ఇంకా లేదు బాగా మేడం, ఇస్తాను. మీ లైఫ్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. విన్నంత వరకు కొంచెం ఒకసారి మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చి కొంచెం వినలేకపోయాను. ఓకే మేడం. మీ అన్ని బాగున్నాయి మేడం. బాగా ఇవాళ రోజు సారు జానకరావు సార్ కూడా రిసీవ్ చేసుకునేది కూడా చాలా బాగుంటది. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ ఏదైతే ఓకే ఉందో ఓకే మేడం. తొందరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి మీ ఊరు మేడం ఇక్కడ ఉంది సింగరాయకొండ భవానీ మేడం అని, మా ఊరు ఆమె చేస్తుంది,
వెంకటేశ్వరం ఆ, మేడం నేను కూడా రాగలనని మిమ్మల్ని చూసి ఆ మేడం చాలా యాక్టివ్ అయ్యారు మేడం. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అవునా? అవును మేడం. వాళ్ళ భవానీ అత్తయ్యతో మేడం. అనిందంట ఒకసారి. మనూరు మేడం ఒకసారి మనం వాళ్ళ ఇంటికి పోయి ఇళ్ళలో చేరేటప్పుడు పిలిచి వచ్చాం కదా, ఆ మేడం దీంట్లో జాయిన్ అయ్యింది. మీటింగ్ కదా వస్తా ఫోటోలు పెడుతుంది. నేను ఉన్నాను కానీ ఇట్లాగ చెయ్యాలని అనుకోలేదు. ఇక నేను కూడా చూడాలని చెప్పాను. అన్న మా అత్త అని చెప్పి మా కోడలని చెప్పి. అవునవును మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. శిరీష కృష్ణ మేడం, శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం శోభ మేడం గుడ్ మార్నింగ్ మేడం. జానకిరావు సార్, గుడ్ భాగ్యలక్ష్మి మార్నింగ్ మేడం మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగంగానే ఇద్దరు జూమ్ ఇచ్చినందుకు. మాకు టైం ఇవ్వలేదు మేడం మీరు. టైం కాదు సార్, ఇది మనది మన ఫ్యామిలీ సార్. మన ఫ్యామిలీలో మనం చెప్తున్నాం అంతే. కానీ బాగా రాదు అంటూనే మా భాగ్యలక్ష్మి మేడం గాని మీరు గాని ఎంత అర్థమయ్యేలాగా ఎంత మంచిగా వండర్ఫుల్ సెక్షన్ చెప్పారు సార్ ఈరోజు. దీంట్లో ఒక్కటే మాట అన్నారు కదా, మీరు బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కష్టానికి తగ్గ ఫలితం అనేది నేను అనుకుంటున్నాను వెస్టర్స్ అనేది. ఇంకొకటి వచ్చేసేసి 450 మంది కాదు 450 కుటుంబాలు అన్నారు కదా. ప్రతి ఐడిని మీ కుటుంబంలా తీసుకొని వాళ్ళకి మంచి సక్సెస్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నందుకు కంగ్రాచులేషన్ సార్. అట్లానే మేము అదొకటి కనెక్ట్ అయ్యి అది నేర్చుకుంటాము. మేము కూడా ప్రతి ఐడి మా ఫ్యామిలీ అనుకొని అట్లానే వర్క్ చేస్తాం సార్. త్వరగా మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. మా సార్ కూడా థ్యాంక్ యూ మాట్లాడుతున్నారు. మేడం, థ్యాంక్ యూ వెరీ జానకి మచ్. సార్, కృష్ణ సార్ గుడ్ మార్నింగ్. సార్ భాగ్యలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎప్పటికి బయటికి రాని మిమ్మల్ని సార్ ఇంత జనకుండి ఇంత సక్సెస్ తీసుకొచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అవును సార్, మేడం. ఇది సక్సెస్ అంతా మా సార్దే సార్, నాదేం లేదు. అదేంది మేడం, ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ ఉంటేనే మేడం మనం ముందుకెళ్ళగలిగేది, ఒకరి వల్ల అవును కాదు సార్. మేడం. అవును. ఇంకోటి ఏంటంటే సార్ చూస్తావా, మన కింద లైఫ్ లైన్ మనకి ఎప్పుడు మనం సక్సెస్ ఇస్తాం అప్పుడు మనం నిజంగా మనం సంతోషపడతాం అనేది పాయింట్ బాగా మనం ఇవ్వాల్సిన అది ఫస్ట్ పాయింట్ సార్. అవును సార్, అంతే కదా సార్. అవును. వాళ్ళు ఎంత సపోర్ట్ అయితే ఇస్తారో అప్పుడే మనం కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలం. వాళ్ళు సక్సెస్ అయితేనే మనం సక్సెస్ అవ్వగలం. అవును అవును సార్, కాబట్టి మనం మన వాళ్ళకి వర్క్ చేయాలి, వాళ్ళ మీద వర్క్ చేయాలి మనం. అవును. దీనికి మెయిన్ కారణం ఏంటంటే జూమ్ కూడా సార్. ఫస్ట్ జూమ్ 5ంటికి లేచి జూమ్ కు జాయిన్ అవడం ఫస్ట్ సక్సెస్ కారణం. నిజంగా సార్. మాకంటే మీరు ముందే 1 నిమిషం ముందే లేచి డైలీ హోస్టింగ్ తీసుకుంటున్నారు చూసారా, అది ఇంకా గ్రేట్ సార్. 7 గంటలకు లేచేవాళ్ళం సార్ నిద్ర. అలాంటిది ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పుణ్యం అంటూ 5ంటికే లేగవలసి వస్తుంది సార్. నిద్ర కూడా పట్టడం లేదు. 3:30 కానించి నిద్ర కూడా పట్టడం లేదు. సక్సెస్ 5 కావాలి ఎప్పుడు అంటే అవుతుందా, తప్పదు. జాయిన్ ఎప్పుడు అవుదామని. త్యాగాలు చేయాలంటారు చూసారా సార్, సురేష్ సార్ త్యాగాలు చేయాలని. త్యాగాలు చేస్తేనే మన సక్సెస్ వస్తుంది సార్. మరి ఖచ్చితంగా సార్, సక్సెస్ ఎప్పుడు త్యాగాన్నే కోరుకుంటుంది సార్. అది నాకు బాగా ఓకే సార్. అర్థమైంది. ఓకే మీ అనుకున్న గోల్ బాగా త్వరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీరు కూడా మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కాదు సార్. కృష్ణ సార్ ఇప్పుడు మాట్లాడుకున్న కృష్ణ సార్ కూడా ఎక్సలెంట్ గా స్పీడ్ బ్యాక్ ఇచ్చారు. జానకిరావు సారు, భాగ్యలక్ష్మి మేడం వాళ్ళు ఒకరికొకరు ఎట్లా సపోర్ట్ చేసుకుంటా పోతున్నారు, మీరు కూడా సేమ్ అంతే సార్. శిరీష మేడంకి అంతే సపోర్ట్ ఉంటున్నారు. కొంచెం శిరీష మేడం ఎక్కడన్నా స్పీడ్ గా తెలిసో తెలియక ఎక్కడ స్పీడ్ గా పోయినా కూడా ఆమెని ఇలా కాదు అని చెప్పి గైడ్ లైన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు సార్. మీరు కూడా చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారు. ఇవ్వాలి మేడం, మనం ఉంటేనే కదా మేడం ధైర్యంగా భాగ్యలక్ష్మి ముందుకు మేడం వెళ్తాం. కి తెలియక ఒక్కోసారి కొంచెం స్లో అయినా కూడా లేదు మనం ఇలా చెయ్యాలని జానకిరావు సార్ ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, అంత అవును మీరు మేడం. ఇస్తున్నారు. నిజంగా సార్ ఏదైనా అంతే సార్. మన ఒక ఫ్యామిలీలో మన పిల్లల్ని ఎలా గైడ్ లైన్స్ ఇచ్చి ఎక్కడన్నా వాళ్ళు మిస్టేక్ చేస్తే దాని గైడ్ లైన్స్ ఇచ్చి ముందుకు ఎలా నడిపిస్తామో ఒకరికొకరు చెప్పుకుంటా
ఒక్కోసారి ఒకరు చెప్పలేనిది కూడా ఒకరు చెప్పుకుంటా ఎలా ముందుకు తీసుకొస్తామో అలాగే సార్ ఈ ఫ్యామిలీ కూడా మన కుటుంబం లాంటిదే. మన పిల్లలు లాంటి వాళ్ళే లైఫ్ లైనర్లు కూడా. వాళ్ళు కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న ఈయన చేసిన దాన్ని ఇలా కాదని చెప్పుకొని తీసుకొని రావడం చాలా గొప్ప ఇది సార్. గొప్ప ఫ్యామిలీ ఇది. ఖచ్చితంగా మేడం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణ సార్. తులసి ఓకే. మేడం అన్మిట్ మీరు చేసుకోండిమా. తులసి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శంకరావు సార్ గుడ్ మార్నింగ్. భాగ్యలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. తులసి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా హ్యాపీగా ఉంది అసలు ఇద్దరు మాట్లాడితే. అసలు కొంచెం కూడా భయం కనిపించలేదు భాగ్యలక్ష్మి మేడం. ఫస్ట్ చూసిన భాగ్యలక్ష్మినా అని ఒకసారిగా నిన్న స్టన్ అయ్యా నేను. ఎందుకంటే చాలా అసలు డిసిప్లైన్ కానీ వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరినీ చూసుకోవటం కానీ చాలా చాలా మార్పులు వచ్చినాయి మేడం. మీ కాడ కూడా నా కాడ కూడా రాలేదు ఇంకా. లేదు చాలా లేదు బాగా మేడం, చేస్తున్నారు మిమ్మల్ని వర్క్. చూస్తే నేనైతే మారాను మేడం 100%. లేదు ఒకరికి ఒకళ్ళం మేడం. ఇక్కడ ఏం లేదు, నేను చేసింది ఏం లేదు. మీరు పాపం చాలా సార్లు నన్ను తలుచుకుంటున్నారు కానీ నేనేం చేశాను అనేది కొంచెం ఉంది. ఓకే పాపం ఫస్ట్ లో ఫోన్ చేసి లేపడమే నేనే ఇబ్బంది పడేదాన్ని. కానీ ఎట్టెట్నో మీరు గెలిచి చూపించారు. అంటే ఒక బాధ్యత లేదు నాకు లేదు మేడం, అప్పచెప్పినప్పుడు మీరు సపోర్ట్ చేయబట్టే నేను ఇక్కడ దాకా వచ్చాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఎప్పుడు అదే రుణపడి ఉంటాను నేనైతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఏం లేదు, హ్యాపీగా ఉన్నాం. అసలుకి చిన్న ఇది కూడా లేదు చూసారా, ఒక క్రాస్ లేని నేను నిలబెట్టాను. అసలు ఏం లేదు, హ్యాపీగా ఉంది. మీరు పదే పదే అన్ని సార్లు అంటున్నారు కానీ ఒక ఫ్యామిలీ నిలబడింది. మీరు నిలబడబట్టే కదా ఇంతమంది వచ్చారు. అవునవును చాలా మేడం. హ్యాపీగా ఉంది. సార్ చెప్పిన మాటలు ఇవి కరెక్ట్ గా సుజాత మేడం చెప్పినట్టు ఎన్ని ఐడీలు వేసామో వాళ్ళందరూ నిలబెడితేనే మేడం ఇక్కడ. మేము మాత్రం ఈ రోజు అవునవును నుంచి మేడం. ఎవరి ఐడీలు ఉన్నాయి అసలు ఏంటి మొత్తం లిస్టు తీసుకొని వాళ్ళందరిని ఇప్పుడు నిలబెట్టాలని గట్టిగా పట్టుకుని ఉన్నాము. మంచి మాటలు చెప్పారు సార్. మీరు మాత్రం తక్కువ టైంలో అయినా థ్యాంక్ బాగా యూ అందరికి థ్యాంక్ యూ కనెక్ట్ మేడం. అయినాయి. ఖచ్చితంగా థ్యాంక్ మేడం. మీరు అనుకున్న గోల్ వాళ్ళు ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు, రీచ్ అవ్వాలి. లైఫ్ లైనర్సే మన జీవితం మేడం. అవును సార్, అవును. చాలా ఖచ్చితంగా. బాగా ఇచ్చారు సార్. జూమ్ మాత్రం 2 మాటలు బాగా కనెక్ట్ అయినాయి మేడం. చాలా హ్యాపీగా ఉంది అసలు మీరు మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ తులసి మేడం. థ్యాంక్ యూ. సింగరాయకొండలో ఇంత పెద్ద టీం రావడానికే ఫస్ట్ మీరే కారణం మేడం. చాలా గ్రేట్ అవును లీడర్. మేడం. మీరనే వాళ్ళు అక్కడ నిలబడలేకపోతే సింగరాయకొండలో కొండే టీం అనేది ఇంత పెద్ద సామ్రాజ్యం అక్కడ తయారవ్వదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరున్న వాళ్ళు అక్కడ ఉండి మీరు నిలబడి సక్సెస్ కాబట్టే అక్కడ అంత పెద్ద టీం రాగలిగింది. ఫస్ట్ మీకే చెప్పాలి మేడం థ్యాంక్స్ అని. సింగరాయకొండలో థ్యాంక్ యూ. మా మాట గౌరవించి ప్రతి రోజు ఎప్పుడు ఏది చెప్పినా పాజిటివ్ గా తీసుకుంటూ ముందుకు నడిచారు మేడం. చాలా గ్రేట్ మేడం. భాగ్యలక్ష్మి మేడం ఫస్ట్ ఒక్క హోమ్ మీటింగ్ కి తోడు రమ్మంది మేడం. ఒక్కసారి వెళ్ళాను, అప్పుడే ఎంత భయపడతా వచ్చారో. ఈ రోజు ఇందాక సార్ అన్నాడు కడప దాకా వెళ్ళిందంటే చూసారా వెస్టేజ్ ఎంత ధైర్యాన్ని తీసుకొచ్చిందో మేడం. అసలు నిజంగా వెస్టేజ్ ఎంత ముందుకు నడిపిస్తుందో. అసలు మనం చూడని ఊర్లు కూడా చూస్తున్నాం ఇప్పుడు. అవునవును మేడం. ఇంతకు ముందు సింగరాయకొండ, రాపర్ల, చేమకుర్తి తప్పితే ఏం తెలియదు మేడం. అవును. ఇప్పుడు అసలు ఆల్మోస్ట్ కడప అన్ని దాకా అదే కడప దాకా వెళ్ళి మీరు హోమ్ మీటింగ్ చేశారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనకేం కళ్ళ ముందు కనిపించట్లేదు మేడం ఎంత దూరం అనేది. అవును మేము మేడం. చాలా జర్నీ చేస్తున్నాం. అసలు అంత దూరం ఇంత జర్నీ చేసి మనం కష్టపడుతున్న ఫీలింగ్ లేదు. అక్కడ నిలబెట్టామా లేదా అదొక్కటే అవునవును. కనిపిస్తుంది మేడం. చాలా వండర్ఫుల్ గా చెప్పారు. చాలా ఈ బాగుంది మేడం. థ్యాంక్ ఆపర్చునిటీ యూ. మనకి ఇచ్చినందుకు గౌతమ్ బాలి సార్కి థ్యాంక్స్ నిజంగా రోజు చెప్పుకోవచ్చు. దండం ఎందుకంటే పెట్టుకోవచ్చు. ఆడబిడ్డలం అందరమి తొట్లోగా ఉన్న నీళ్ళలాగా ఉన్న తొట్లో కప్పులు ఉంటాయి చూసావా, అలా ఉన్న వాళ్ళం మనం. ఇలా అవునవును. ఎక్కడెక్కడికో వెళ్ళి మనకు తెలియని నాలెడ్జ్ నేర్చుకుంటా మనం అంటూ ఒక సక్సెస్ గా నిలబడటానికి ఆ సారకే మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అవును అవును మేడం, ఇది మేడం. చాలా మాత్రం నిజం. గొప్ప ప్లాట్ఫామ్ ఆయన మన అనేది ఆడవాళ్ళ లేకపోయింటే కోసం తీసుకొచ్చినట్టుంది. అవునవును. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రీనివాస్ సార్ పాలేటి శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. జానకిరాజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా బాగుంది సార్ జూమ్ ఈరోజు. ముందుగా హార్టీ కంగ్రాచులేషన్ సార్ నీకు మేడం గారికి. థ్యాంక్ యూ సార్. మీరు టీంకి ఇచ్చే సపోర్ట్
సపోర్ట్ వల్ల మీకు మాకు నిన్న చిన్న సక్సెస్ చాలా బాగా జరిగింది సార్. నిన్న మీటింగ్ సన్మానం కానీ ఏదైనా మీరు టీంకి ఇచ్చిన సపోర్ట్ శ్రీకాంత్ సార్కి నాకు కానీ ఎప్పుడు డల్ అయినా మీరు ఫోన్లు చేసి డైలీ మమ్మల్ని మోటివేట్ చేస్తా మమ్మల్ని నిలబెట్టారు సార్. మేము ఎప్పుడు మేమిద్దరం మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. మీరు మొన్న మా లీడర్స్ మీటింగ్లో చెప్పారు సార్, ఐడి కాదు మనం వేసేది కుటుంబాలు మన అవన్నీ అని చెప్పి ఆ మాట ఆ రోజు కనెక్ట్ అయ్యింది సార్. చాలా ఇన్స్పైర్గా అయ్యాం సార్ మేము. అది మనసులో పెట్టుకొని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఐడిగా చూడట్లేదు సార్, ఒక కుటుంబానికి ఇచ్చే భరోసా అని చెప్పి చాలా గొప్పగా మేము ట్రైన్ అయిపోయి వాళ్ళకి సక్సెస్ వాళ్ళకి ఐడి ఇచ్చి మేము దీని గొప్పతనం చెప్తున్నాం సార్. అలా లేదు సార్, మీరు నిలబడి బట్టే మాకు సక్సెస్ వచ్చింది సార్, ఈ చిన్నపాటిదైనా. లేదు మేడం, నిలబడాలంటే ముందు దారి చూపించే వాళ్ళు ఒకళ్ళు ఉండాలిగా మేడం. ఆ దారి మీరు కరెక్ట్ ఇలా మేము ఆ, తీసుకునే దారిలో కొంచెం ఆటుపోట్లు వస్తాయి అని చెప్పి సారు డైలీ ఫోన్ చేయటం, సార్ శ్రీకాంత్ సార్కి కానీ నాకు కానీ ప్రతిసారి రోజు మాట్లాడటం, ఇంకా మా డౌన్ కొంచెం డల్గా ఉన్న వాళ్ళతో మాట్లాడండి సార్ అంటే డైలీ సార్ మాట్లాడటం. నిన్న మీటింగ్ అయిపోయినాక మీరు కాసేపు నిలబడి మా అందరికి కొంచెం సజెషన్స్ ఇవ్వటం, చాలా ఈ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి సార్. మీరు ఇంకా మంచి మంచి గోల్స్ తొందరగా తీసుకొని మాకు కూడా ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు థ్యాంక్ సక్సెస్ యూ అవ్వాలి సార్. సార్. మీరు తీసుకున్నది కూడా చిన్న సక్సెస్ సార్. సార్ దానివల్ల మనం అప్పుడే గెలిచినట్టు కాదు. మీరు అవును ఇంకా సార్, అవును సార్. నిలబడాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, మీ సార్ టీంకి మళ్ళీ మీరు ఇంకోటి సార్, సపోర్ట్ ఇవ్వాలి. ఒకసారి నేను ఒక హోమ్ మీటింగ్ వెళ్తున్నా సార్, ఎవరైనా ఉంటే రండి సార్. మా సార్ కొంచెం విజయవాడ దాకా వెళ్ళారు శ్రీకాంత్ సార్ అంటే, సార్ మీరు వెళ్ళండి, ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే వస్తే ఐడియా వస్తుంది, లేకపోతే అనుభవం వస్తుంది అని చెప్పారు సార్. ఆ మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. నాలో నేను ధైర్యం తెచ్చుకొని వెళ్ళి చేశాను సార్ ఒక్కడిని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వెనదిరిగి చూడలేదు సార్. నేను ఎవరి దగ్గరికైనా ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాను. చాలా బాగా చేసుకుంటున్నాను సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మీలో ఈ ఆ అవకాశం కసి ఉంది, ఇచ్చినందుకు. మీలో ఆ పట్టుదల ఉంది కాబట్టే సార్ మీకు సార్ మేము మోటివేషన్ అయినా ఏదైనా చేయగలుగుతున్నాం. మీలో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నిలబడే సార్. తత్వం లేకపోతే మేము ఎన్ని చెప్పినా అది వేస్టే సార్. కాకపోతే మీలో ఆ కసి ఉంది కాబట్టి సార్ మీరు నేను దాన్ని నిలబడగలిగానంటే తీసుకోగలిగారు. మా అప్లైనర్స్ ఇచ్చిన అవకాశమే సార్. ఆ రోజు వెంకటాద్రి సారు, శ్రీకాంత్ సారు, మా మెంటర్ సురేష్ సార్ మా ఇంటికి వస్తే అది నేను కొంచెం తెలియక వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాను సార్. ఛాన్సెస్ వెయిట్ చేయించాను సార్. వాళ్ళకి చాలా సారీ సార్, నాకు తెలియలేదు ఆ రోజు ఈ వ్యవస్థ ఇంత గొప్పదనేది. అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవటమే సార్, దానిలో క్షమాపణలు అవసరం లేదు. అప్పుడు దాన్ని తెలియలేదు సార్ నాకు. దాన్ని అందిపుచ్చుకొని ఇంకా ముందు ముందు మనం మంచి సక్సెస్లు తీసుకోవాలి సార్. ఆల్ ది బెస్ట్ కంపల్సరీగా సార్. సార్. మీరు ఇంకా మరెన్నో సక్సెస్లు తీసుకోవాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్, సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. దొడ్డక శశి సార్ అన్మ్యూట్ చేసుకోండి. దొడ్డక శశి, దొండక మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. జానకిరావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శశి మేడం. చాలా బాగా చెప్పారు సార్, షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పారు ఇద్దరు, చాలా బాగా చెప్పారు. మీరు చెప్పిన 4 పాయింట్లైనా చాలా బాగా చెప్పారు సార్. లాస్ట్ లో చెప్పారు కదా సార్, ఫ్యామిలీస్ అని చెప్పేసి, అది నాకు చాలా బాగా నచ్చింది సార్. మీ టీమ్ లో ఉండటం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. అసలు నిజంగా ఫస్ట్ లేదు మేడం, మీరు మా టీంలోకి రావటం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. కాదు మేడం, ఖచ్చితంగా మీరు ఇచ్చే సపోర్ట్ అసలు నాకు ఎవరేమో అనిపిస్తుంది సార్ ఈరోజు చెప్పిన మాటలకి. వెంకటాద్రి సార్ కూడా చాలా సపోర్ట్ సార్, మా అప్లైనర్ గా ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఇలాగే ఇవ్వండి సార్ మాకు కూడా సపోర్ట్, మేము కూడా ముందుకెళ్తాం. మీరు ఖచ్చితంగా కూడా మేడం, 1 year 1 lakh అని తీసుకోవాలి సార్ ఖచ్చితంగా. ఖచ్చితంగా మేడం. మీరు తీసుకుంటే మేము తీసుకున్నట్టే మేడం. ముందు మీరు తీసుకోండి సార్, తర్వాత మేము తీసుకుంటాం. మీరు తీసుకోవాలి సార్ ఫస్ట్. ఖచ్చితంగా మేడం. మనం అందరం కలిసి సపోర్ట్ చేసుకున్నాం, కలిసి చేసుకున్నాం, కలిసి సక్సెస్ తీసుకున్నాం. అలాగే సార్, ఖచ్చితంగా.
థ్యాంక్ యూ ఖచ్చితంగా సార్. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐగిరి సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. జానకిరావు సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి బూస్ట్ ఇచ్చారు సార్ ఉదయాన్నే. మీ సపోర్ట్ కొంచెం ఇలా జూమ్ ఇవ్వాలి సార్ కంటిన్యూగా. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఐగిరి సార్. ఇప్పుడిప్పుడే పాపం ఐగిరి సార్ బయటకు వస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు సార్. అవునవును మేడం, చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు మేడం. ఎక్కడ కనపడినా బాగా మీ చేస్తున్నారు, పేరు హార్డ్ కూడా వర్క్ చేస్తారు. రీచ్ ప్రతి అవ్వాలి. మీటింగ్ కి అటెండ్ అవుతున్నారు సారు, జూమ్ లో ప్రతి రోజు ఉంటున్నారు. చాలా అవునవును. బాగా చేస్తున్నారు సార్. ఇప్పుడిప్పుడే సార్ కూడా టీం వస్తున్నారు. మీరు మరెన్నో సక్సెస్ తీసుకోవాలి సార్ త్వరగా. థ్యాంక్ యూ సార్. త్వరగా సిల్వర్ డైరెక్టర్ గా నిలబడాలని కోరుకుంటున్నాను ఐగిరి సార్. ఖచ్చితంగా ఓకే సార్. మేడం. గాడ్ బ్లెస్ యూ సార్. బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నాగూర్ వల్లి సార్ గుడ్ మార్నింగ్ సార్. నాగూర్ వల్లి సార్ అన్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జాగ్రత్త సార్. గుడ్ మార్నింగ్ వలి సార్. మేడం ఈరోజు మీరు బాగా చెప్తారు మేడం టెస్ట్ మనీ. మీరు ఫస్ట్ లో బూట్ క్యాంప్ అప్పుడు మీరు బస్ పంచర్ అయినప్పుడు మీరు వస్తారా రారా అని చూశాను. నేను ఆ రోజు డిసైడ్ అయిపోయాను మీరు ఖచ్చితంగా మంచి లీడర్ అవుతారని వచ్చేది మీరు బూట్ క్యాంప్ కి కాకుండా. అవును సార్. అవును మేడం, నేను ఆ రోజే డిసైడ్ అయిపోయాను మీరు ఖచ్చితంగా మంచి పెద్ద లీడర్ అవుతారని. ఏదైనా సరే మీరు ముందు రాదనుకున్నా తర్వాత మీరు డిసైడ్ అయితే బాగా ఖచ్చితంగా వచ్చింది మేడం. మీరు అలాంటి పాజిటివ్ మైండ్ మేము సెట్. ఇంటి దాకా వచ్చామంటే మీ సపోర్ట్ సార్. ప్రతి ఒక్క ఏ అదే టైం కాల్ అదే చేసినా కానీ ఇబ్బందిగా మీరు ఏ రోజు ఫీల్ అవ్వలేదు సార్. నైట్ 11ంటికి ఫోన్ చేసినా కూడా నా డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు మీరు. ఏదో ఒకటి మన నాది ఎంత కొంచెం ఎంత ఉందో అంత చేసాం మేడం, అదేం లేదు. అంత సురేష్ సార్ మీ లైఫ్ లైన్స్ మొత్తం కలిసి మనం చేసుకున్నాం మేడం అంతే. సార్ లేదు కూడా సార్, మంచి లేదు సార్, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు ఇచ్చిన సపోర్ట్ నిజంగా మాకు చాలా ఎనర్జీ సార్. అది మేము ఎప్పటికీ మర్చిపోలేము. మీరు ఎక్కువ గ్రేట్ హార్డ్ వర్క్ చేస్తారు సార్ బాగా. మీ యొక్క సపోర్ట్ కానీ ఇప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ కానీ ఎక్కడికైనా సరే వెళ్ళాలని కానీ మీరు దాన్ని చేస్తారు సార్. మీకు ఫుల్ టైం ఉంటే ఇంకా మీరు బాగా రాణిస్తారు నాకు ఇప్పుడు అర్థమైంది సార్. మీరు మంచి చెప్పి ఖచ్చితంగా తీసుకొని సార్. జాబ్ రిజైన్ చేయాలని అనుకున్నా సార్. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా సార్. ఈ మీ థ్యాంక్ గూగుల్ యూ ఏదైతే సార్. ఉందో ఖచ్చితంగా అది దాన్ని చేయాలి సార్ ఖచ్చితంగా. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ నాగూర్ వల్లి సార్. చాలా గ్రేట్ గా వర్క్ చేస్తున్నారు, సైలెంట్ గా చేస్తున్నారు, స్మూత్ గా ఇంకా కనపడకుండా బయటికి చాలా రావాలి. బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్ మీరు. నేనేం చేయట్లేదు మేడం, ఇంకా చేయాలి. లేదు సార్, మీరు చేస్తున్నారు. మీకు గొప్ప లైఫ్ లైనర్లు వచ్చారు, చాలా అవును బాగా మేడం, అవును మేడం. అందరు ప్రతి వాళ్ళని ఒక్క లీడర్ కానీ మంచి లీడర్స్ అవుతారు మేడం. నడిపిస్తున్నారు మీరు చాలా గ్రేట్ గా. సురేష్ అదే సార్ మేడం, టైం మీరు లేకపోయినా ఆ టైంలో మీరు తీసుకొని నేనున్నాననే ధైర్యం ఇస్తూ చాలా బాగా వర్క్ చేస్తున్నారు సార్. మీరు జానకిరావు సార్ సార్ లాంటి కానీ గొప్ప లీడర్స్ చాలా మంది లైఫ్ లైన్ లో వచ్చారు సార్. అవును మేడం, శ్రీకాంత్ సార్ గాని, శ్రీను సార్ గాని. మంచి లీడర్స్ కదా. అవునవును, చాలా గ్రేట్ లీడర్స్ వచ్చారు సార్. చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. అదే లేదు, అందరూ సపోర్ట్ ఉంది మేడం. మీరు ప్రతి ఒక్క టీం కూడా కలిసి చేసుకుంటున్నాం, చాలా బాగుంది మేడం ఇది ప్లాట్ఫామ్. అందరం ఒక కుటుంబమే సార్, ఏం లేదు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా పోవటమే. అవును మేడం, ఎప్పుడు కూడా సార్ దినేష్ సార్ కూడా ఎప్పుడు మాకు ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాకు సలహాలు సూచనలు చెప్తూ ఉంటారు సార్. అంతే సార్, ఒకరికొకరికి మాకు తెలిసింది మీరు, మీకు తెలిసింది మేము, అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చెయ్యి కలుపుకుంటూ ఒక కుటుంబం లాగా ముందుకు నడవటమే సార్ ఎప్పుడైనాను. ఇది అవును మేడం, మనందరిది ఒక పెద్ద కుటుంబం, పెద్ద ఫ్యామిలీ. మీరు వేరు మేము వేరు అని ఎప్పుడు అనుకోకూడదు. ఈ అలాగే లేదు కుటుంబంలో మేడం. అందరం ఒకటే. అవును మేడం, అందరం ఒకటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. జమీలా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. జమీలా మేడం.
ప్లీజ్ జమీలా మేడం మాట్లాడండి. మళ్ళీ మీట్లో పోయారు. జమీలా మేడం 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 కంటిన్యూ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మళ్ళా మీట్లోకి వెళ్ళిపోయారు జమీలా మేడం. ఓకే రమేష్ బాబు సార్, రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మేడం, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. జానకిరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను మన శ్రీకాంత్ గారు, శ్రీను సారు, సాల్మన్ రాజు సార్ వాళ్ళ టీంలో కింద డౌన్ అయ్యింది సార్. నేను ఈరోజు జూమ్ సెక్షన్ బాగా జరిగింది సార్. సార్ సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? ఓకే సార్. నేను కూడా మన దాంట్లో చేరి ఒక 3 months 4 months అయింది సార్. ఈ రోజు జూమ్ సెక్షన్ బాగా జరిగింది. ఫస్ట్ టైం నేను కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం. ఖచ్చితంగా సార్. మీరు పోయినసారి ఒకసారి మన టీమ్ లీడర్స్ కి మోటివేషన్ క్లాస్ అని ఒకసారి వచ్చారు సార్. అప్పుడు మిమ్మల్ని చూడటం జరిగింది నేను ఫస్ట్ టైం. అవును సార్. మీరు ఫ్యామిలీకి భలే సపోర్ట్ ఇచ్చి మేడం గారిని వెనకుండి ముందుకు నడిపిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ కూడా ఒంగోలులో కూడా చాలా మంది ఆడబిడ్డలు ఉన్నారు. మేము కూడా మా టీంలో 70 మంది ఉంటే దాంట్లో కనీసం 20 మంది దాకా ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళని ముందుకు పంపించడానికి ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ ఇంట్లో ఉన్నట్లే వాళ్ళకి కూడా ఫస్ట్ లో చాలా ఎలా ఎదుర్కొన్నారో అదే విధంగా ఇక్కడ కూడా ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి కొంచెం మీరు మేడం గారు వచ్చి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని కూడా వెలుతురులోకి తీసుకొస్తే మన టీం ఇంకొంచెం ముందుకు బాగా వెళ్తుందని నేను ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్, ఇస్తాం సార్. మీరు కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు సార్. ఇక్కడ లేడీస్ లో అంటే ఉమెన్స్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా మిషన్ కుట్టే వాళ్ళు, అంగన్వాడీ మేడంలు, ఆయమ్మలు, గవర్నమెంట్ స్వీపర్లు ఉన్నారు మేడం. వాళ్ళకి మీరు వచ్చి ఒకసారి మోటివేషన్ క్లాస్ ఇస్తే మన టీం ఇంకొంచెం ముందుకెళ్తుందని, ఒంగోలులో కూడా మీలాంటి లేడీస్ కొంచెం టీమ్ లీడర్లుగా తయారైతే ఇంకా టీం బాగా ముందుకు సాగుతుందని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకున్నాం. మీ సపోర్ట్ మీకు ఎప్పుడు, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది సార్. అలాగే మీరు ఇప్పుడిప్పుడే బాగా హోమ్ మీటింగ్స్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. మీరు మరింత సక్సెస్ కావాలి సార్. మీరు మీరు ఎప్పుడు పిలిచినా రావడానికి నేను కానీ మేడం కానీ ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ టైం ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జాగ్రత్త సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ శర్మ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ప్రసాద్ శర్మ సార్. గుడ్ మార్నింగ్ సార్, జానకిరామ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, భాగ్యలక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రోజు మీరు జూమ్ లో రిసీవ్ చేసుకుంటుంటే మీ స్పీచ్ వినాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం సార్ ఈ రోజు. సార్ అయితే మీ వాయిస్ చాలా బాగుంటుంది సార్. అసలు మీతో జూమ్ లో మీరు రిసీవ్ చేసుకుంటుంటే నిజంగా మా రిలేటివ్సే మమ్మల్ని ఇట్లా రిసీవ్ చేసుకుంటున్నారన్న ఫీలింగ్ కలిగేది డైలీ మాకు. ఈరోజు సెషన్ కూడా బాగా చెప్పారు సార్. మీరు బాగా చాలా స్లోగా, బాగా నిదానంగా, బాగా అర్థమయ్యేటట్టు బాగా నీట్ గా బాగా చెప్పారు సార్. అయితే మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా బాగా ఎక్సలెంట్ గా బాగున్నాయి సార్. వెరీ గుడ్ సార్. మీరైతే కంపల్సరీ మీ గోల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కూడా మీ గోల్ అనేవి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. అట్లాగే మేడం గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. బాగా చెప్పారు. కొత్తగా అయినా కానీ నెవర్ గా ఫీల్ అవ్వకుండా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నాగవేణి మేడం, నాగవాణి మేడం, రమేష్ నాగవాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శోభా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్.
గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే మీరు కొత్త అయినా కానీ బాగా మాట్లాడడం బాగుంది మేడం. సూపర్ గా మాట్లాడారు మేడం. నాకు ఇదే ఫస్ట్ టైం మేడం. ఈ వెస్టేజ్ లోకి బిజినెస్ లోకి వచ్చాక బయటికి వెళ్ళాలంటే భయం, ఒకరితో మాట్లాడాలంటే భయం. కానీ మీ ఫస్ట్ టైం మాటలను అట్లాగే బట్టి మేడం అనిపించింది మేడం, బయటకు వస్తా ఉంటే అలవాటు అయింది మేడం. మా సారు అలానే అలవాటు చేశాడు మేడం. ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే తనే తీసుకెళ్లేవాడు. కానీ మీ మాటల ద్వారా ఈ వెస్టేజ్ బిజినెస్ లో నేను ధైర్యంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, ఖచ్చితంగా మేడం సక్సెస్ మీరు అవుతారు. మీరు కొత్త అయినా బాగా మాట్లాడారు మేడం. మీరు ఇంకా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రాము సార్ మేడం. అనకర్లపూడి అన్మిట్ చేసుకోండి సార్. భాగ్యలక్ష్మి మేడం, జానకిరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్. మన వెస్టేజీ కుటుంబం అంటే 450 మంది కుటుంబాలకి మనకి భరోసా ఇస్తున్నాం అన్నట్టే చెప్పారు సార్. చాలా మంచి అంతే మాట కదా చెప్పారు. సార్. 400 మంది కాదు సార్, 1000 మంది దాడతారు. 1000 మందికి మనం అండగా నిలిచి మనం గెలిచి వాళ్ళకు కూడా గెలిపిస్తే చాలా బాగుంటది అనుకుంటుంటాను నేను కూడా. ఖచ్చితంగా సార్ సార్. మన కుటుంబం ఇప్పుడు సార్ ఒక్కోసారి చాలా ఒంటరిగా ఉంటుంటాం సార్. మామూలుగా అందరూ మన కుటుంబంలోనే ఉంటుంటాం, కానీ అంత బాగా ఉండదేమో అనిపించింది ఒక్కోసారి. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అనేది మనకు దొరికిన తర్వాత మనకు మన ఐడి అనేది మనకు ముఖ్యం కాదు సార్. కొత్త కుటుంబం వస్తుంది మనకి. ఒక్కొక్క ఐడి అవును, వచ్చేసి ఒక కొత్త కుటుంబం సార్ మనకి. వాళ్ళు అంతే సార్. లైఫ్ లైన్ అనేది ఏదో మనం పీవీల కోసం కాదు. నాకు అనిపించింది ఏంటంటే మనకి తెలియదు, ఎవరో కొత్త కుటుంబాలు మనకి పరిచయం అవుతున్నాయి, మనకి కొత్త చుట్టాలు వస్తున్నారు అనిపించింది సార్. మా మేడం గారు నాకు అట్నే అనుకుంటుంటాం. అంతే సార్. అవును సార్. ఇప్పుడు విడిగా పోయి మన మన మామూలుగా విడిగా కుటుంబంలోకి ఇంకో కొత్త కుటుంబం వస్తుంది. అవును సార్. మనకి కొత్త చుట్టాలు, కొత్త కుటుంబం సార్ మామూలుగా. వస్తుంది. విడిగా పోయి వాళ్ళతోనే కలిసి సార్కి జర్నీ కానీ మేడం చేయాలి. కానీ పరిచయం సార్కి కానీ మేడం కానీ ఒక్కరికే పరిచయం చేసుకొని మాట్లాడితే ఒకళ్ళు కనెక్ట్ అయినా 2 కనెక్ట్ కాలేకపోతున్నారు సార్ మామూలుగా. అయితే మేము అనుకుంటుంది ఏంటంటే మా మేడం మేము ఇద్దరం వెళ్దాం అనుకుంటున్నాం, అట్నే వెళ్తున్నాము. ఇద్దరికి కానీ చెప్పగలిగితే, వాళ్ళిద్దరు కొంచెం అర్థం చేసుకోగలిగితే నిలబడే అవకాశం ఉంటది. ఒక ఎక్కువ శాతం ఆడబిడ్డలు అనే వాళ్ళు మామూలుగా మనలాగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళ సార్లు అర్థం చేసుకోలేక ఏదో ఒకటి అంటా ఉంటారు, చాలా బాధపడతా ఉంటారు. అదే ఇద్దరికి చెప్పగలిగితే ఒకరు వచ్చినా కానీ వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇస్తారు అనుకొని ఇద్దరం కలిసి నేను సార్ అయితే మా మేడం కనెక్షన్ చేసుకుంటారు సార్. చాలా బాగుంది, చాలా మంచి మాటలు చెప్పారు సార్ ఈరోజు. సార్ మనం ఆడబిడ్డలను కానీ ఒప్పించగలిగితే ఆడబిడ్డలే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని వస్తారు సార్. వాళ్ళలో అంత శక్తి ఉంది సార్. అవును సార్, అవును సార్. అది వాళ్ళకి సాధ్యం కానిదంటూ ఏం కాదు. ముందు ఆడవాళ్ళు అనేవాళ్ళు కనెక్ట్ అవ్వాలి మనకి. అవును సార్. అది వాళ్ళు కనెక్ట్ అయితే ఇంట్లో సార్ వాళ్ళని ఎలా ఎక్సలెంట్ ఒప్పించుకోవాలో. ఫీడ్బ్యాక్. ఎందుకంటే సార్ అన్నట్టు ఒక్కోసారి వీళ్ళు కనెక్ట్ అవ్వరు, ఒక్కోసారి వాళ్ళు కనెక్ట్ అవ్వరు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కలిపి ఉన్నప్పుడు కనుక చెప్తే ఎక్సలెంట్ సార్. అది ఇంకా అసలు తిరుగులేని రకంగా సక్సెస్ వచ్చింది. ఎందుకంటే ఇద్దరు అర్థం చేసుకుంటారు, ఇద్దరు ఓకే అనుకొని ముందుకు నడుస్తారు కాబట్టి. అంటే అందరూ ఒకరు అనుకున్నట్టు మా ఆడవాళ్ళు చెప్తే వినేటట్టుగా కూడా ఉండరు, ఎక్కడైనా ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఇద్దరు కలిపి చెప్తే ఎక్సలెంట్ సార్. అది చాలా ఎక్సలెంట్ కానీ పాయింట్. ఓపికగా సాధిస్తారు మేడం, ఓపికగా సాధిస్తారు. అవునవును, నిజమే. అది ఓపికగా సాధిస్తాం సార్. మామూలుగా సార్ మామూలుగా సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. మంచిది. మీ గోల్ కూడా రీచ్ కావాలనుకుంటున్నారు. నిన్న చాలా సంతోషంగా ఉన్నారు, మాకు కూడా సంతోషం వేసింది. మన లైఫ్ లైన్స్ కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకా విజయం అనేది స్టార్టింగ్ అయింది. ఇంక మనది కాదు, మన లైఫ్ లైన్స్, మన డౌన్ లైన్స్ వాళ్ళని గెలిపించాలి. వాళ్ళు గెలిపిస్తేనే ఇంక మన గెలుపు అని ఇంకా నేను అనుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కరిని గెలిపించాలని సార్. వాళ్ళు గెలిస్తేనే మన గెలుపుకి అర్థం.
ఇక నుంచి సార్ మన థ్యాంక్ యూ ఫిష్ సార్ అంతా వాళ్ళకండి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. 7-8 అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. రామ్మోహనాచారి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం, భాగ్యలక్ష్మి మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, జానకిరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, రామానాచారి సార్, బాగున్నారా? బాగున్నాం సార్. లేట్గా కనెక్ట్ అయిన జూమ్లో మీ వాయిస్ బాగా చాలా స్పష్టంగా బాగా విన్నాను సార్. సార్ బాగా 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 చెప్పారు సార్ మీరు. కానీ మా పోర్టల్కి కొత్తగా జాయిన్ వాళ్ళకి ఇట్లాగా నీట్గా చెబితే మాకు బాగా కనెక్ట్ అవుతుంది సార్. బాగా చెప్పారు సార్. లేదు సార్ రామ్మోహనాచారి సార్, మీరు కొత్తగా ఏం లేదు, 6 నెలలు అయిన పాప సార్ జాయిన్ అయ్యి కూడా, కానీ ఈ సిస్టమ్ లోకి రాలేదు కొన్ని కారణాల వల్ల. ఇప్పుడే వస్తున్నాడు, ఎంత ఒక నెల నుంచే వస్తున్నారు సార్. కానీ చిన్న పిల్లోడు లెక్క హోమ్ మీటింగ్ దగ్గరికి నేను వస్తాను మేడం, నేను నేర్చుకుంటాను, నాకు నేర్పించండి అని చాలా అడగటం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. ఫస్ట్ అక్కడే మీకు సక్సెస్ అనేది స్టార్ట్ అయ్యింది సార్. నేర్చుకుంటాను, నాకు నేర్పించండి అని అన్న దగ్గరే మీకు స్టార్ట్ అయింది సక్సెస్ అనేది. త్వరగా మీరు సక్సెస్ అవుతారు సార్. నేర్చుకోండి, మీటింగ్ అటెండ్ అవ్వండి, మీ టీంను కూర్చోబెట్టుకోండి, చాలు. అవి 2 చేస్తే చాలు. దీనిలోకి వస్తే ఎవరు ఎంత టోల్డ్ దీనికి అనుగుణంగా మారాల్సిందే మేడం. ఖచ్చితంగా మారాల్సిందే సార్. అది ఖచ్చితంగా మారాల్సిందే, మార్చుకుంటారు కూడా. అవునవును. ఫస్ట్ టైం ఆల్ ది బెస్ట్ రామోహనాచారి సార్. ఓకే సార్, నేను వచ్చిన ఓన్లీ సింగిల్ గా వర్క్ చెప్పాను, కానీ మొన్న సింగరాకంలో సుజాత మేడం గారు హోమ్ మీటింగ్ చెబుతుంటే నేనే చాలా ఆశ్చర్యపోయాను సార్. చాలా స్పష్టంగా బాగా బాగా చెప్పారు సార్. మీరు కూడా అంతకంటే బాగా చెప్పడానికి రెడీ అవుతారు సార్, ఇబ్బంది ఏం లేదు. నేర్చుకుంటామన్నారు, నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు కూడా అలాగ చెప్తారు సార్. సరే, మా ఊర్లో మా వెంకటేశ్వరమ్మ మేడం గారు అంత డెవలప్ అయినా కూడా నేను తెలుసుకోలేకపోయాను సార్. కానీ ఇట్లా ముందు పోయినా హరిగురు సార్ కానీ వాళ్ళు ఎప్పుడు కుదరలేదు, పోతున్నప్పుడు మాకు కుదరకపోవటమే మేము వెళ్ళలేకపోయాం. కానీ ఇప్పుడు నేర్చుకోవాలంటే ఒక్కొక్కరు బాగా డెవలప్ అయ్యారు సార్. ఒక్కొక్కరు టీం అసలుకి వాళ్ళు ఎట్లా అవుతున్నారు, ఏంటి అసలు ఏంది, ఇట్లా కనెక్ట్ అవుతున్నారు, ఇప్పుడే నాకు ఇదవుతా ఉంది సార్. ఓకే సార్, నేర్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. హోమ్ మీటింగ్ కాడికి వచ్చినప్పుడు నేర్చుకోవచ్చు చక్కగా. మీరు నేర్చుకునే మనస్తత్వం ఉంది. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్ రామ్మోహనాచారి సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. వై బ్రహ్మయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. వై బ్రహ్మయ్య సార్. వై బ్రహ్మయ్య సార్. జయరాజ్ సార్, జయరాజ్ పీబీ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శిరీష మేడం గారు. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ జానకిరావు గారు. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్, వెరీ గుడ్ మార్నింగ్. అబ్బో, ఎక్సలెంట్ సార్ టుడే యువర్ సెషన్ అండ్ శిరీష మేడం సెషన్. ఎంత దూరమైనా వెళ్ళగలుగుతున్నారంటే అది వెస్టేజ్ యొక్క గొప్పతనం అని చెప్పేసి నా అభిప్రాయం సార్. అట్లాగే మీరు చేసిన ప్రతి పనికి కూడా హార్ట్ఫుల్ గా నేను కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ శిరీష మేడం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు వై బ్రహ్మయ్య, ఏపీఓ దుత్తులూరు మండలం మేడం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. జయరాజ్ సార్ పీబీ మేడం అన్మ్యూట్ చేసుకోండి. జయరాజ్ సార్. జయరాజ్ సార్ పీబీ మేడం. థ్యాంక్ యూ. వెంకటేశ్వరమ్మ మేడం, అనకర్లపూడి వెంకటేశ్వరమ్మ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. గుడ్ మార్నింగ్ అంకయ్య మేడం. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
మేడం మీరు చెప్పిన టెస్ట్ మనీ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జానకిరావు సార్ని చూసి ఫస్ట్ నేను నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా నిదానంగా చాలా బాగా అర్థమయ్యేలా చెప్తారు. ఎందుకంటే నేను మాట్లాడతా కానీ లొడలొడ మాట్లాడతాను. ఫస్ట్ నాకు అది నచ్చింది. నిదానంగా మాట్లాడితే ప్రతి పాయింట్ అందరికి అర్థమైద్ది. నాకు అది బాగా నచ్చింది. ఆధార్ కార్డు తీసుకొని ఐడి వేయటం కాదు. వాళ్ళు ఐడి అనేది ఆధార్ కార్డు తీసుకొని వేయటం కాదు. మన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అంటే మన లైఫ్ తో మనం ఎంత కనెక్ట్ గా ఉంటే వాళ్ళు కూడా అంత కనెక్ట్ ఉన్నారు. అది బాగా నాకు కనెక్ట్ అయింది. ఖచ్చితంగా మేడం. రోజు మీ వాయిస్ ఏంటంటే నాకు చాలా సంతోషంగా, ఎందుకంటే మా పైన అప్లైర్ అని అనేది నాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. మీ రోజు మీ జూమ్లో మీ వాయిస్ ఏంటంటే నాకు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పేసి. ఖచ్చితంగా మేడం. మాటే కదా మేడం. మనం ఏం అక్కడ డబ్బులు ఇవ్వటం లేదు, పెట్టుబడులు పెట్టడం లేదు. నిద్రలేసి గుడ్ మార్నింగ్ సార్ అంటే అదొక తెలియని మన వైబ్రేషన్ మేడం. అవును సార్. మన ఈ బిజినెస్ లో అదే మన సక్సెస్ కి ప్రతిరోజు ఫస్ట్ మెట్టు గుడ్ మార్నింగ్ చెప్పుకోవటమే మేడం. చాలా ఆప్యాయంగా పలకరించుకోవటం చాలా బాగుంది ఈ సిస్టమ్ లో. అవును సార్. అవును సార్. మీరు ఓకే కూడా మీ సార్. గోల్స్ అనేవి త్వరగా రీచ్ అవ్వాలి మేడం. ఓకే సార్. మీ గోల్ కూడా ఏదైతే ఉందో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడంకి థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం జయరాజ్ సార్ పివి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. శోభ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. భాగ్యలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. జానకిరాజ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా సార్ మేడంను మేము చూసినప్పుడు అయితే బాగా అద్దెంకి మీటింగ్ ఎక్కువ వచ్చేవాళ్ళు మేడం. అవును మేడం. మేడం లాగే నాకు కూడా చాలా భయం సార్ వెళ్ళాలంటే. ఎటు బయటకు వెళ్ళాలన్నా కూడా మా సార్ కూడా అట్లా బయటకి ఆయనే తీసుకెళ్ళి అట్లా అలవాటు చేసి దానికి అలవాటు పడి ఉన్నాం ఇప్పటి వరకు. మేము ఈ వెస్టేజ్కి వచ్చినాక మేమంటూ ఒంటరిగా బయటకు వెళ్ళి పని చేయడానికి కూడా ఈ వెస్టేజ్ మాకు చాలా సహాయంగా ఉండేది. అట్లా మేడం చూసినప్పుడు మాకు ఒక ధైర్యం అన్నమాట. మేడం కూడా ఎప్పుడు పాపం మౌనంగా తిరుగుతా ఉండేవాళ్ళు. అద్దెంకి మీటింగ్ ఎక్కువ పరిచయం సార్ మేడం. మేడం థ్యాంక్ యూ సార్. మీరు జూమ్ చాలా బాగా చెప్పారు. మీరు హోస్టింగ్ కూడా చాలా బాగుంటది. మీ యొక్క హచ్చు అనేది మీ మనస్ఫూర్తిగా మీ గోల్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మీ జూమ్ కూడా ఇవ్వాలి మేడం. అలాగే మీ లెవెల్స్ మీ అచీవ్ అనేది కూడా మీరు త్వరగా అందుకోవాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. స్వర్ణ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జానకిరాజ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం భాగ్య మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా సార్? చాలా బాగున్నాం మేడం. వెస్టేజ్ లో ఉన్నాం కదా. అవునవును. అదే సార్ చాలా అన్ని పాయింట్స్ చాలా బాగున్నాయి. అన్ని విధాలుగా కనెక్ట్ అయి ఉన్నాయి. దీంట్లో మనం ఏదైనా నేర్చుకోవాలంటే అంటే అహంకారం అంటారు కదా సార్. అహంకారం ఉంటే అదేది మనం నేర్చుకోలేము. అది అనేది లేకపోతే మనం ఏదైనా చిన్న వాళ్ళ కాడైనా పెద్దవాళ్ళ కాడైనా ఎక్కడైనా సరే నేర్చుకోవడానికి మనకు ఓపెన్ మైండ్ వస్తుంది. ఎప్పుడైతే అహంకారం అడ్డుపడుతుంటుందో ఎక్కడికి మనం వెళ్ళలేము సార్, ఉండలేము. ఎవరి దగ్గర మనం సరిగా ముందు అడుగు కూడా వేయలేము. అది బాగా కనెక్ట్ అయింది. 450 ఐడియల్ కాదండి, 450 ఫ్యామిలీస్ అంటే అదొకటి చెప్పున్నారు. అది బాగా కనెక్ట్ అయింది. చాలా అద్భుతం. అవును సార్. కొత్త ఫ్యామిలీస్ పరిచయం అవుతారు. అవును. అలాగే మేడం కడప దాకా వెళ్ళారంటే ఇక్కడ వెస్టేజ్ లో ఏం చూపిస్తుంది అంటే మీరు కానీ సపోర్ట్ ఉంటే, అంటే ఎవరైనా సరే సార్, ఒక లేడీకి ఎవరైనా సపోర్ట్ ఉంటే వెస్టేజ్ ఎంత దూరమో తీసుకెళ్తుంది. చాలా చక్కగా అంటే ధైర్యాన్ని ఇస్తూ చాలా దూరమైన వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది స్త్రీ శక్తిలో చాలా ఉంటుంది సార్. సపోర్ట్ అనేది ఉండాలి సార్. ఇంత దూరమైన చేసుకొని ధైర్యంగా వస్తారు ఆ సపోర్ట్ గాని ఉంటే. అది మేడంకి మీరు ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం ఎక్కడైనా సరే బాగా చేస్తున్నారు, ఎప్పుడు చూస్తూ ఉంటాము. మీ సపోర్ట్, మేడం సపోర్ట్ ఎప్పుడు మీటింగ్స్ లో వచ్చినా ఎప్పుడు రిసీవ్ చేసుకుని చాలా బాగా చక్కగా తీసుకుంటుంటారు.
మన టీంలో అందరూ సపోర్టింగ్ ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు స్టేజ్ లో ఉన్న వాళ్ళంతా సపోర్టింగే. అందరూ మేము కూడా ధైర్యంగా నిలబడతాము, మాకు ఈ సపోర్ట్ ఉంది, మేము కూడా ముందుకెళ్తాము నేర్చుకుంటూ అని మాకు హార్ట్ఫుల్ గా ఉంది సార్. మీరు సపోర్ట్ సాధించాలి. చేయకపోవటానికి ఏం లేదు మేడం. ఇప్పటికైనా ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల్లో నేను ఏది చేసినా డబ్బులైతే సంపాదిస్తున్నాను, కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది కానీ ఒక మంచి లైఫ్ అనేది కానీ నేను ఇవ్వలేకపోయాను. మేడం చదువులేకపోయినా తను ఒక స్టాండ్ తీసుకొని ఒక మంచి ప్లాట్ఫామ్ ఎంచుకుంది. పిల్లల భవిష్యత్తు మారే ప్లాట్ఫామ్ తీసుకుంది. అప్పుడు కూడా మనం సపోర్ట్ చేయకపోతే ఇక మన జీవితానికంటూ అర్థం అనేది ఉండదు మేడం. కాబట్టి అందుకే సపోర్ట్ చేసుకుంటున్నాం. సపోర్ట్ అంటే ఒక తనకే కాదు, ఒక ఫ్యామిలీ మొత్తానికి అది బంగారు భవిష్యత్తు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మేడం. ఇది 3 తరాలు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అటు ఇటుగా ఉండాలి సార్. చాలా బాగుంది సార్ మీ టెస్ట్ మనీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా చెప్పారు ఇద్దరు. అది నాకు బాగా కనెక్ట్ అయి ఉన్నాయి కొన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు 1 lakh తీసుకోవాలి, మీ టీమ్ లైన్స్ కూడా 1 lakh తీసుకోవాలి. అందరు బాగుండాలి మేడం. మీరు మీ గోల్స్ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ స్వర్ణ మేడం. థ్యాంక్ యూ. వెంకటేశ్వర్లు సార్ అన్మ్యూట్ చేసుకోండి. మేడం, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. జానకిరామ్ సార్ కి భాగ్యలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా గ్రేట్ లీడర్ సార్. ఒక్కసారి చెప్పగానే ఎమ్మిటే హోమ్ మీటింగ్ కంప్లీట్ కాకముందే బూట్ క్యాంప్ టికెట్ వేసారు, మైసూర్ టికెట్ వేసారు సార్. గ్రేట్ లీడర్ సార్. మైసూర్ టికెట్ మనం ఎంతో బతివలాడితే గానీ, ఎంతో చెప్తే గానీ అలా చూద్దాం రేపు అని అంటారు. కానీ చాలా గ్రేట్ లీడర్ సార్. కనీసం హోమ్ మీటింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ దాని గురించి ఇట్లా చెప్పగానే ఇమ్మీడియట్ అమౌంట్ స్పెండ్ చేశారు సార్. చాలా గ్రేట్ లీడర్ సార్. కమిట్మెంట్ అక్కడే అర్థం అవుతుంది. ఉదయాన్నే జూమ్ సార్, నేను ఏదైనా చేయాలనే కమిట్మెంట్ ఉంది సార్. నాకు ఎన్ని రోజులు ఒక ప్లాట్ఫామ్ అనేది దొరకలేదు. మనం మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలి, మనం 10 మందికి హెల్ప్ చేయాలనే ఆలోచన సార్. చిలకలూరుపేట నుంచి బండి వేసుకొని నేను కందుకూరు మీటింగ్ వచ్చాడు. చాలా ఎక్సలెంట్, చాలా హ్యాపీ అనిపించింది సార్. మీరు అక్కడే మీకు మీ హార్డ్ వర్క్ కనబడుతుంది సార్ మాకు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ గోల్ మీరు అనుకుంది రీచ్ అవుతారు సార్. సాధిస్తాను మేడం. మీ అందరి దీవెన వల్ల మనం సాధిస్తాను మేడం. మేడం, నేను ఒకటి చెప్తాను మేడం. ఇప్పుడు గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరు మన ఇంట్లో డబ్బులు లేవని బాధపడుతున్నారేమో. మన ఇంట్లో డబ్బులు ఎప్పుడు ఉండవు మేడం, వస్తుంటే పోతుంటాయి. కానీ మన ఒంట్లో ఉంటాయి మేడం డబ్బులు అనేవి. అది మనం ఈ శరీరాన్ని మనం కష్టపెట్టి, వెస్టేజ్ అనే దాంట్లో మన శరీరాన్ని కష్టపెట్టి డబ్బులు బయటికి తీయగలగాలి మేడం. అక్కడే ఉంటుంది మన విజయం అనేది. ప్రతి ఒక్కరు అనుకుంటారు అయ్యో మన ఇంట్లో డబ్బులు, అయ్యో మన ఇంట్లో డబ్బులు. అది మన బ్రెయిన్ అనేది కూడా మన బాడీలో పార్ట్ కాబట్టి మేడం. మన ఒళ్ళు అనేది బయటికి, ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్లి ఎక్కడో ఒక చోట పెట్టగలగాలి మనం. ఎక్కడ పెట్టాలి, మనం డబ్బులు ఎలా సాధించాలి, మనం 10 మందికి ఎలా ఉపయోగపడాలి అనేది మంచి మనస్తత్వం మేడం. ఫస్ట్ అది తెలుసుకొని ప్రతి ఒక్కరు కష్టపడి మంచి విజయం సాధించాలని నేను కోరుకుంటాను మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైబ్రేషన్ విజయం ముందు దారి కనబడుతుంది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం. ఓకే సార్. మేడం శిరీష మేడం. జానకిరావు సార్. సార్ మేడం, లాస్ట్ ఫీడ్బ్యాక్ వెంకటాద్రి సార్ ఉన్నారు, ఆయనకి అన్మ్యూట్ గా అదే హ్యాండ్ రైజ్ చేయటం రాలేదు, అందుకని నేను అన్మ్యూట్ ఇచ్చాను. ఒకసారి పిలవండి మేడం. ఓకే సార్. వెంకటాద్రి సార్ ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సిహెచ్ వెంకటాద్రి సార్ మాట్లాడండి. వెంకటాద్రి సార్ మాట్లాడండి. సార్ వెంకటాద్రి సార్ నిన్న అంత వండర్ఫుల్ గా లీడ్ చేశారు, ఏంది వాయిస్ రాలేదు? పాపం సార్ సిగ్నల్ ప్రాబ్లం మేడం. ఓకే సార్. నిన్న చాలా వండర్ఫుల్ గా లీడ్ చేశారు వెంకటాద్రి సార్, చాలా గ్రేట్ సార్. ఫస్ట్ టైం లీడ్ చేస్తున్నారు. చాలా బాగా లీడ్ చేశారు.
ఓకే సార్, లాస్ట్ ఓకే బట్ నాట్ వన్ ఉన్నారు, జాలయ్య సారు. మాట్లాడండి, పిలవండి. జాలయ్య సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. శిరీష అమ్మా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ తాతయ్య గారు. ఆ, నేను ఈరోజు చెప్పండి. బేసిక్స్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో కనీసం ఫీడ్బ్యాక్ లోనైతే జానకిరావు సారు వాళ్ళ జర్నీ ఇద్దరు ఎలా మాట్లాడారని తెలుసుకోవటానికి కేవలం ఫీడ్బ్యాక్ లో కొన్ని తెలుసుకున్నాను. అసలు జానకిరావు సార్ అంటే డైలీ జూమ్ లో విషయం చెప్తున్నారు అని చూస్తా, ఎవరో నాకు తెలియదు. నిన్న కందుకూరులో చూసేదాకా నాకు అసలు అర్థం కలిగి ఎంత బాగా అసలు ఆయన నోట్లోంచి వచ్చే మాట అమ్మా ఎంత సున్నితంగా, ఎంత స్లోగా, ఎంత అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడంటే రియల్లీ ఐఎమ్ అప్రిషియేట్ యూ సార్. థ్యాంక్ యూ ముఖ్యంగా జాలయ్య సార్. మీరు చెప్పిన దానిలో మనకిది జగదేక వసుదైక కుటుంబం సార్. ఇది రియల్ గా ఎన్ని జన్మల పుణ్యం అయితేనే చేసుకుంటే తప్ప మనం ఈ వెస్టేజ్ లోకి రాము అనేది నేను తెలుసుకున్నాను సార్. చాలా గొప్పగా చెప్పారు. డౌన్ లైనర్స్, అప్ లైనర్స్ ఇద్దరు మనసులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కానీ చేసుకోగలిగితే ఇంకా చాలా ఎక్కువగా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది సార్. దీనిలో కొంతమంది ఆ మనసులో అంటే నేను ఈ జూమ్ ద్వారా చెప్పలేను, పక్కాగా కరెక్ట్ గా డౌన్ లైనర్ ని డెవలప్ చేయాలి, అప్ లైనర్ మాట వినాలనేది కానీ మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని చేసుకోగలిగితే వెస్టేజీ 3 పువ్వులు 3000 కాయలు సార్. ఖచ్చితంగా సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ జాలయ్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జాలయ్య సార్. అమ్మా జానకిరావు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఏమైనా నెగిటివ్ ఉంటే వాటిని పెద్ద మనసు చేసుకొని క్షమించండి సార్. లీడర్స్ మంచిని మాత్రమే తీసుకోండి, అది ఎంఎస్ఆర్ అసోసియేషన్లో అదే చెప్తారు. పాజిటివ్ మాత్రమే తీసుకోండి, నెగిటివ్ని వదిలిపెట్టేయండి అని. మేము ఏదైనా తెలిక ఏదైనా నోరు జారినా అది పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరూ దాన్ని స్వీకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి శోభా మేడం గారికి, దినేష్ సార్ కి వండర్ఫుల్ మరొకసారి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ గా అడగంగానే ఎమ్మిటే మీరు ఓకే అని చెప్పి ఇవ్వటమే గ్రేట్ సార్. ఎక్సలెంట్ గా ఇది. థ్యాంక్ యూ సార్. చెప్పలేదేమో అని అనుకుంటున్నాం సార్. లేదు సార్, ఫస్ట్ అట్లా ఎప్పుడు అనుకోగాకండి. ఎప్పుడు నేను బాగా చెప్పలేదని మిమ్మల్ని మీరు ఇది చేసుకోవద్దు సార్. చెప్పిన వరకు చాలా క్లారిటీగా, నీట్ గా చాలా బాగా చెప్పారు. మేడం అయినా మీరైనా ఎక్సలెంట్ గా చెప్పారు. మీకు ఎంతవరకు మీ జర్నీ, ఆ జర్నీ మొత్తం కంప్లీట్ గా ఎక్సలెంట్ గా చాలా నీట్ గా క్లారిటీగా చెప్పారు. తడిబడి పడకుండా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. చూడండి లీడర్స్, రేపు కందుకూరులో తిరుమల కళ్యాణ మండపంలో చాలా అద్భుతంగా జరుగుతుంది లీడర్స్ మీటింగ్. మన గ్రేట్ అప్లైనర్ సురేష్ సార్ లీడర్స్ మీటింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్క లీడరు ఆ లీడర్స్ మీటింగ్ అటెండ్ అయితే మనం ఎలా టీం చేసుకోవాలి, ఎలా టీం బిల్డ్ చేసుకోవాలి, ఎలా ఒక మనిషితోటి ఎలా మాట్లాడాలి, ఒక వ్యక్తిని ఎలా తీసుకురావాలి సిస్టంలో, కానీ గొప్ప వాయిస్, గొప్ప వర్డ్స్ మనము వినబోతున్నాము. ఆ లీడర్స్ మీటింగ్ మనం అటెండ్ అయ్యి నేర్చుకుంటే టీంని ఎక్సలెంట్ గా లీడ్ చేయగలుగుతాము. ఆ ఒక్క మీటింగ్ ని ఎవరు మిస్ చేసుకోవద్దు. మ్యాక్సిమం దానికి అటెండ్ అవడానికి చూడండి. ఉగాది పండగ రోజు మనకు గొప్ప సెక్షన్ ఇవ్వబోతున్నారు మన అప్లైనర్ గ్రేట్ సురేష్ సార్ గారు. అది ఎవరు మిస్ చేసుకోవద్దు. పండగకి ఇంట్లో చేసుకొని పెందలాడి వెర్లీగా కొంచెం లేచి ఆ పండగ చేసుకొని ఆ మీటింగ్ అటెండ్ అవడానికి చేయండి. చాలా బాగా జరుగుతుంది. ఎక్సలెంట్ గా ప్రతి ఒక్కరు ఎవరి లీడర్స్ ని వాళ్ళు ఫాలోఅప్ చేసుకొని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టుకోగలిగితే నెక్స్ట్ మీ టీం అంత స్పీడ్ గా ముందుకెళ్తుంది. ఓకేనా లీడర్స్? ఆ మీటింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా గ్రేట్ గా అద్భుతంగా జరగబోతుంది. ఓకేనా లీడర్స్? అదే విధంగా ఏప్రిల్ 17, 18 కోటప్పకొండల బూట్ క్యాంపు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ బూట్ క్యాంప్ కూడా
ఇక్కడ మీటింగ్స్ జూమ్ ఈ రెండు కరెక్ట్ గా ఏ లీడర్ అయితే వాళ్ళ టీంను ఫాలోఅప్ చేసుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోగలుగుతారో అప్పుడు వాళ్ళ టీం అనేది అద్భుతంగా వందే భారత్ ట్రైన్ లాగా స్పీడ్ గా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఓకేనా లీడర్స్, ఇది కొంచెం గమనించి అందరూ ఆ టీంలో ఆ మీటింగ్ లో నా టీం ఎంతమంది ఉండాలనే కసితోటి వర్క్ చేసి ఆ మీటింగ్స్ గొప్పతనాన్ని తెలుసుకొని ఉపయోగించుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఓకే లీడర్స్, బూట్ క్యాంప్ చాలా అద్భుతంగా జరగబోతుంది. 17, 18 ఆ 2 రోజులు బూట్ క్యాంప్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఒక డే ఖాళీ ఉండి నెక్స్ట్ 20వ తేదీ మళ్ళా మైసూర్ వెళ్ళే కొంతమంది లీడర్స్ ఆ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఆ మైసూర్కి ప్రిపేర్ అవ్వండి. లేదు సార్ నాకు ఆ 2 రోజులు అక్కడికి వస్తే సెలవులు కుదరదు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ మేలో వచ్చే బూట్ క్యాంప్ని అటెండ్ అవుదాము. ఓకేనా లీడర్స్, మళ్ళా అదే విధంగా రేపు 20వ తేదీ మన మహాగురువు గారు ఎంఎస్ఆర్ పిఎస్ఆర్ గారు మీటింగ్స్ గుంటూరులో జరగబోతుంది. గుంటూరు కొత్తపేట డిఎల్సిపి దగ్గర జరగబోతుంది. 10 రూపాయల టికెట్ మార్నింగ్ 9ంటికి. అదే విధంగా మళ్ళీ పొన్నూరు 20వ తేదీ పొన్నూరులో జరగబోతుంది మార్నింగ్, అది కూడా 9 గంటలకి. గుంటూరులో 23వ తేదీ 23వ తేదీ గుంటూరు. పొన్నూరులో 20వ తేదీ మార్నింగ్ 9 గంటలకి. పాత పొన్నూరు శివాలయం పక్కన కళ్యాణ మండపం లో జరగబోతుంది లీడర్స్. 20వ తేదీ అదే 20వ తేదీ 3వ నెల అంటే ఈ నెలలోని 20వ తేదీ కావలి కళ్యాణ మండపం ఎంజీఆర్ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 1 గంటకి మన మహాగురువు గారి మీటింగ్ ఉంది. అక్కడ మీటింగ్కి అటెండ్ చేసుకోండి మన టీంని. అదే 20వ తేదీ ఒంగోలులో సిపిఐ భవన్లో జరుగుతుంది. టైమింగ్స్ సాయంత్రం 3 గంటలకి అక్కడ టీం ప్రమోట్ చేసుకోండి. మన సురేష్ సార్ గారిది విజయవాడ 22వ తేదీ విజయవాడ. అదే 22వ తేదీ నరసరాపేట. 22వ తేదీ నరసరాపేట 3 గంటలకి జరుగుతుంది. అదే 22వ తేదీ ఆదివారం విజయవాడలో మార్నింగ్ 10 గంటలకి గొల్లపూడి డిఎల్సిపి. ఓకేనా లీడర్స్, ఈ మీటింగ్స్కి మన టీం తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని వినిపించుకుంటే నాలెడ్జీ వచ్చింది, టీం తొందరగా గ్రోత్ అవుతుంది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ.